ఈ పూట వాక్యము కొరకై పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం అపోస్తులు 2:46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలు, మనకి కావలసిన మాట దొరికింది కనుక తలలెత్తి హాయిగా నా వైపు చూడండి. ఇంటింట రొట్టె విరుచుచు అనండి ఒకసారి మాట. ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాల్లో, ఆదిమ అపోస్తుల సంఘం యొక్క విశ్వాసుల గృహాలు ఎలా ఉంటాయో ఈ ఉదయం మీతో నేను పంచుకుంటాను. మన గృహాలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇల్లు కూడా అలానే ఉండాలి. పూట వాక్యం అయిన తర్వాత మన ఇల్లు అలా మారిపోవాలి. సెటప్ గెటప్ అంతా అలా మార్చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే మంచం ఇటుండాలి అటుండాలని చెప్పను నేను. ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాలు ఎలా ఉండేయో త్వరగా టకటక ఒక 6-7 మాటలు చెప్పేసి ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు అనబడే దినమున పరిశుద్ధాత్మ దేవుడు పరమును విడిచి 120 మంది మీదకి దిగి వచ్చారు అగ్ని జ్వాలల్లాగా. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారని, వారందరికీ వాక్శక్తి అనుగ్రహించబడిందని, వారు అన్య భాషలు మాట్లాడారని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘములో పనిచేసిన ఆ తొలిటి దినమే అప్పటి నుంచి ఏ కార్యాలు జరిగాయంటే, పరిశుద్ధాత్మ యొక్క రిఫ్లెక్ట్ విశ్వాసుల గృహాల్లో ఎటువంటి బలమైన కార్యాలకు దారి తీసిందంటే చెప్తున్నాను వినండి. ఇంటింట రొట్టె విరచటం జరిగింది. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి రొట్టె చేసి ఇచ్చి తినేయటం కాదు. ఇంటింట రొట్టె విరచటం అంటే ఇంటింట ప్రార్థన జరిగేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ రెఫరెన్స్ పెట్టి అంటారు, ఇదే ప్రభు బల్ల, ఇదే ప్రభు శరీరము రక్తం అంటారు. అది చాలా తప్పండి. నేను గత కాలంలో మీకు చెప్పున్నాను, మరలా నేను చెప్తున్నాను. ఇంటింట రొట్టె విరిచేది బల్లారాధన కాదు. మనస్సులో పెట్టుకోండి ఈ మాట. ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో సాధారణంగా తిండే రొట్టెలు, ఎవల రొట్టె కావచ్చు, మామూలు రొట్టె కావచ్చు, ఏదైనా రొట్టె తింటారు. సాధారణమైన తిండే వాళ్ళది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ సాధారణంగా ఏం తింటారు మీ ఇళ్ళల్లో? అన్నమే కదా. అట్లాగే వాళ్ళు కూడా సాధారణంగా రొట్టెలు తింటారు. అందుకనే ఇంటింట ప్రార్థన జరిగిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం విరుస్తారట? రొట్టె. సాధారణంగా వాళ్ళు తినే ఆహారాన్ని అట్లా విరిచి ఒక్కొక్కరు పంచుకొని తినేవారు. అది అర్థం. అదే బల్లారాధన అని ఈ పేరు మీద దైవజనులు ఇళ్లల్లో బల్లారాధన ఇచ్చేయడం మొదలుపెట్టేశారు కొంతమంది. ఎందుకంటే మరి వాళ్ళు బాగా వాక్యం తెలుసు కదండి. వాళ్ళు ఇంటింట రొట్టె విరిచారు కాబట్టి ఇళ్లల్లో కూడా బల్లారాధన ఇచ్చేయచ్చు అని చాలామంది, నాకే తెలుసు కొంతమంది దైవజనులు ఇంట్లో కూడా బల్లారాధన ఇచ్చేస్తారు. చాలా తప్పండి. ఈరోజు మీరు మనసులో ఉంచుకోవాలి, ఇంటింట రొట్టె విరిచేది బల్లారాధన కాదు. అది సాధారణమైన వారు తినే ఆహారము గనుక ప్రార్థనైన పిమ్మట మనం ఎలాగ స్నాక్స్ పంచుకుంటాం, స్నాక్స్ ఏదో లడ్డూనో బూందీనో ఎలా తెచ్చుకుంటామో, లేదంటే భోజనాలు ఎలా పెట్టుకుంటామో, అలానే వాళ్ళకి సాధారణమైన ఆహారం అది గనుక వారు రొట్టె విరచటం చేసి అనేక మందికి పంచటం, విశ్వాసులు వచ్చిన విశ్వాసులకి పంచటం చేసేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీకు కన్ఫర్మేషన్ కోసం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి. అక్కడ సందర్భం ఏంటో తెలుసా? పౌలు గారు నా వైపు చూడేలియా, అయిపోయినా కూడా ఎందుకు మరి సీనియారిటీ పోస్ట్ లాగా చదువుతారు వాక్యాలు. ఆదివారమున పౌలు గారు రొట్టె విరిచాడు. అక్కడ ఇంట్లోనే, చర్చిలోనా? అమ్మ చర్చిలో. మరి ఆదివారం ఇళ్ళల్లో జరిగిద్దా ప్రార్థన? చర్చిలో జరిగిద్ది.
అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పౌలు గారు అక్కడ 7 రోజులు ఉన్నారు. 6 రోజులు వారు తినింది రొట్టె, ప్రార్థనలు అయినాయి, రొట్టె తిన్నారు. 6 రోజులు ఆ రొట్టె తిన్నారు. కానీ 7వ రోజు కూడా రొట్టె తింటున్నారు. 7వ రోజు తిన్న రొట్టె ఏంటి, 6 రోజులు తిన్న రొట్టె ఏంటి? ఏమండి, ఆదివారం స్పెషల్గా బల్లారాధన కనుక అది దేవుని శరీరము దేవుని రక్తమని ప్రతిష్ఠించి ఆదివారం తీసుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మిగతా రోజులు కూడా అదే రొట్టె తినేవాళ్ళు. అది బల్లారాధన కాదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చపాతీ వేసిందనుకో ఒక అమ్మ, అది బల్లారాధన తింటావా? మరి అదే చపాతీ మేము ఇస్తున్నాంగా 3వ వారం, అది ఎందుకు అంత శ్రేష్టమైనదిగా అమూల్యమైనదిగా పట్టుకొని తినాల్సి వచ్చిన అవసరం ఏముందంటే అది ప్రతిష్ఠించబడిన దేవుని శరీరం. స్తోత్రం చెప్పండి. అందుకే మీలో ఏమన్నా భ్రమలు, ప్రభోవాలు, ఊహలుంటే తీసేయండి. ఇంటింట రొట్టె విరిచింది అది బల్లారాధన కాదు, అది వారి సాధారణమైన ఆహారం. వారు ఎప్పుడు తినే రొట్టెలే కనుక ఇంటింట ప్రార్థనలు జరిగిన తర్వాత అది పలహారం లెక్క రొట్టె విరిసి అనేక మందికి పెట్టుకొని పంపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటింట రొట్టె విరిచేవారు. ఏదైనప్పటికీ కూడా ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాల్లో తరచూ ప్రార్థనలు జరిగేవట. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తనబడే దినమున ఎప్పుడైతే మనుషుల మీద వ్రాలి వారికి వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలు మాట్లాడేటట్లుగా చేశాడో, అది మొదలుకొని ఆ పరిశుద్ధాత్మ రిఫ్లెక్ట్ విశ్వాసుల గృహాల మీద ఎలా పనిచేసిందంటే ఎవరొక్కరు ఇంట్లో రోజు ప్రార్థన జరిగేదట. వాళ్ళింట్లో ప్రార్థన జరిగితే ఈ ఇంటోళ్ళు కూడా వెళ్ళేవారట. మరి అది నేను చెప్పేది అర్థమవుతుందా? మీ కొంపకు అందరు రావాలి కానీ వేరే కొంపలకు మీరు రారు. నాకు అందుకే ఒళ్ళు మండిపోద్ది ఒక్కొక్కరిని చూస్తే. నాకు అదే అంటా, నువ్వు రావు, నీ కొంపకి ఎందుకు వస్తారమ్మా అంటావు. ఎవరిని అన్నాను నేను? మీరు రారు, మీ కొంపలకి ఎందుకు వస్తారు అలా అంటాను. ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల యొక్క గృహాలు ఎలా ఉండి తెలుసా? ఈ సాయంత్రం వీళ్ళింట్లో ప్రార్థన అయితే వాళ్ళ ఇంట్లో మళ్ళీ చెప్పుకుంటారు, పలానా మీరమ్మ ఇంట్లో రేపు ప్రార్థన, అందరూ వస్తారు. అయ్యగారు మరి భోజనాలు పెట్టుకో, ఆ సైతాన్ని వెళ్ళిపోవాలి ముందర. ఆ సైతాన్ని వెళ్ళిపోతే ఇల్లు బాగుపడిపోతాయి. భోజనాలు ఎట్టుకోవాలి, అవి ఎట్టుకోవాలి, ఇవి ఎట్టుకోవాలి, ఏం అక్కర్లేదు. నువ్వేమి ఇవ్వకపోయినా పర్లేదు, మేము తిండిపోతున్నాం కదా అని చెప్తున్నాం మీకు. భోజనం ఎట్టుకోవాలి, డబ్బులు అందలేదులే, పూటకు మానేయండి. నేను వచ్చేదే అంతంత మాత్రాన, మళ్ళీ నెట్ ఆపేస్తారు. డబ్బులు అందలేదని, భోజనాలు పెట్టుకోవాలని. అక్కడ ఏం జరిగింది? వాళ్ళు తినే ఆహారమే, సాధారణంగా తినే ఆహారమే రొట్టె విడిచిపెట్టేవాళ్ళు. అక్కడ అలాగ ప్రార్థన జరగాలి. స్తోత్రం చెప్పండి. నీకేమో తిండి ఉండాలి భయంకరంగా. అమ్మో వాళ్ళ ఇంట్లో ఏంటంట, ఏం చెప్పుకోవాలి ఇప్పుడు రేపు నీళ్ళు గురించి? అమ్మో నీళ్ళల్లో ఎగిరే పాకే, అమ్మో ఆ దరిద్రాన్ని కోరుకున్నావు కాబట్టి కొంపలాగా తగలడిపోతుంది కొన్ని కొంపలు. చక్కగా ఏదో ఒక మంచినీళ్ళు నీకున్నాయి, లేదంటే టీ కాఫీ కలిపి పెట్టు, ఎవడదంతాడు నిన్ను, నేను తన్నేస్తానా? లేదంటే వచ్చిన విశ్వాసం అంతారా? నీకేం కలుగుందో నీకు కలిగింది పెట్టుకో, ప్రార్థన మాత్రం ఆగకూడదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆగకూడదు. ఆదిమ అపోస్తుల విశ్వాసాల గృహాలు ఎలా ఉండేయండి? ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. తిండి కాదు, మా ఇంట్లో తిండి ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు అంది నాకు పెట్టుకుంటాం అయ్య గారు, డబ్బులు అందాలి, 10 మంది చేయగడిగించు, తర్వాత గడిగించుకో, తర్వాత సింపుల్గా పిలుచుకొని. ప్రార్థన జరిగే టైంలో ప్రార్థన జరగాలి, ప్రార్థన అద్భుతంగా జరగాలి. తిండి ప్రోగ్రానికి కాదు మేము వచ్చేది, పోటీలు పడిపోయి ఈ కొంపలో పిచ్చి పెడితే ఆ కొంపలో అటుకు కాదు మేము వచ్చేది. ప్రార్థన జరగాలన్న కాన్సెప్ట్తో వస్తాం ఎవరైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, ఆదిమ అపోస్తుల గృహాలు ఎలా ఉండే ఏంటండి? నిత్యము ప్రార్థన లేనట్టు. ఎవరో ఒకరి ఇంట్లో జరిగిద్దట రోజు. మన ఇంట్లో నెలకొకసారి చదివితే అదే హైలైట్. రోజు ఏమింట్లో ఈరోజు, రేపు ఆమె ఇంట్లో, రేపు అందరూ వెళ్ళిపోయేవాళ్ళంట. పొద్దునంతా మరి పనులు చేసుకుని సాయంత్రం 6:30, 7 ఆ టైంకి అయ్యేపాటికి ఈ గృహాల్లో కూడుకుని ప్రార్థనలట. 2 గంటలు కూర్చుంటారు వెళ్ళిపోయి. మరి అదేంటనుకున్నారండి? మీకులా కాదు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి, అభివృద్ధి పొందినాయి. అన్ని శ్రమల్లో కూడా, అన్ని ఇబ్బందుల్లో కూడా. మన గృహాలు అలా నిలిచిపోవటానికి, మన గృహాలు ఉండటానికి నీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడే నువ్వు ఉంటావు కనుక, ఎవరన్నా ఇంట్లో ప్రార్థన పెడితే నువ్వు రావు కనుక, అందుకే
అలాగా కొన్ని జీవితాలు అలాగ ఉండిపోయినాయి. తరచూ ప్రార్థనలు జరుగుతాయి, తరచూ ఎవరొకరి ఇంట్లో జరుగుతాయి. వీళ్ళు మరీను మన విశ్వాసులు అపోస్తుల పిల్లలు మాత్రం చాలు, అంతమందికి మేము పెట్టమన్నారా? చక్కగా మా ఇంట్లో ప్రార్థన అనౌన్స్ చేసేస్తే వచ్చి పడిపోతారు. కాఫీ పెట్టు, టీ పెట్టు, చక్కగా 2 గంటలేమో ఎక్కువ కూడా ఉండదు. మళ్ళీ సీను చక్కగా ఆరాధన జరిగిద్ది, ప్రార్థన జరిగిద్ది, చక్కగా తిరిగి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అందరూ వచ్చి మన కొంప కోసం ప్రార్థన చేస్తారు. అది నేను చెప్పేది. ఎందుకు వస్తాం? తినటానికి కాదో. ఇప్పుడే చెప్తున్నాను, ఆ సైతాన్లు మీరు ఈరోజు పోగొడతారా లేదా నాకు ఇప్పుడు తేలిపోవాలి. ఈ పూట, ఈ ఉదయం అవి పెద్ద దయ్యాలు, ఇది సైకో దయ్యాలు, అవి సంఘాన్ని ఆపేసే దయ్యాలు. తిండి కోసం డబ్బులు లేవని మరి అది మొత్తానికి చెప్పేసుకోండి. అనౌన్స్మెంట్ ఉంటే వదిలేతలేదు. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తున్నా, మన చర్చ్ వాళ్ళు తిండి ప్రియులు కాదు, ప్రియుడి కొరకు ఆశ పెట్టుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం. అది మైండ్లో పెట్టుకోవాలా. మీరంతే చెప్తారు ఇక మా మనసు, అదే నీ మనసు ఇది ఇరిచేసేయి. అదే చెప్తున్నాను, ఇరిచి పడేసేసేయి, ముక్కలు ముక్కలు చేసేయి. ప్రార్థన మాత్రమే జరగాలి, నీళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధిలోనికి రావాలి, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా అభివృద్ధి పొందాలి. ఇదే నీ మైండ్ ఉండాలి. తిండి గొడవ వదిలే. అది ఎప్పుడైతే వదిలేస్తావో జీవితాలు బాగుపడిపోతాయి. తిండి గొంతు కత్తి పెట్టుకుని యేసు ప్రభు చెబుతాడు తిండి అంటావు నువ్వు, తిండి మండిపోను గాక. గొంతు కత్తి అడ్డం పెట్టుకున్నాడు యేసు ప్రభు. అధికమైన తిండి రోజు తింటున్నాంగా, ఒకే స్పెషల్ కదా, రోజు తింటున్నాం. తిండి కోలతో కొంతమంది ప్రార్థన పెట్టొద్దు అంటారు. డబ్బులు అందితే పెడదు కానీ అంటారు. ఆ డబ్బులు ఎప్పుడు అందుతాయో దేవునికి స్తోత్రం తెలియదు. అందినయో లేదో కూడా చెప్పరు. అందిని వాడేసాం అయిపోయినాయి అని కూడా చెప్పరు. ఏంటో మనకేం అర్థం కాదు. కొంతమంది మన చర్చిలో వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారాలు చూస్తే వీళ్ళు మాత్రమే చాలు పరిచయం, ఎవరొద్దు. మరి ఎందుకండి అంటే మరి ఏమి లేదండి, అది అందుకు ప్రతి నెల ఏముండదు ఏమో దగ్గర. ప్రార్థన జరగాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నాకు మతిపోయింది చదువుతుంటే వాక్యం. ఇంటింటా రొట్టేనటండి. ప్రతి ఇల్లు కాఫీ ఇవ్వండి ఎవడొద్దంట. కామన్ అన్ని ఇంట్లో. వాళ్ళ ఇంట్లో గుడ్ డే బిస్కెట్ తెచ్చారు కనుక మేము మ్యారీగోల్డ్, ఈ దెయ్యాలు కూడా ఉన్నాయి. అమ్మో నాకు ఎదురుపడ్డారు వీళ్ళు. ఒక ఆమె అంటుంది నాతో, పాస్టర్ గారు అక్కడ మ్యారీగోల్డ్ తిన్నారు కదా, గుడ్ డే తెచ్చారు మీకోసం అంది. స్తోత్రం అమ్మ. అనుకో ఏం చేద్దాం మరి. ఈ పోటీలు ఏంటో నాకు అర్థం. ప్రార్థనలో ఉంటే పోటీలు ఎప్పుడో ఇదైపోయేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఎప్పుడు బాగుపడిపోతామ్మా. ప్రార్థనలో ఉండవు పోటీలు. వాళ్ళ ఇంట్లో అలా జరిగింది, మా ఇంట్లో ఇంకా బాగా జరగాలి ప్రభా, బాగా అగ్ని దిగిపోవాలి ప్రభా, అట్లా కోరుకోవాలి. వాళ్ళ ఇంట్లో గుడ్డే, మా ఇంట్లో మ్యారీగోల్డ్, వాళ్ళ ఇంట్లో పిండం, మా ఇంట్లో దేవసం, ఇవన్నీ చేసుకొని కుటుంబాలకు కొంత నష్టం తెచ్చుకునేది మీరే. అది ఆ దయ్యాలు ఈ పూట వెళ్ళిపోతాయి, నేను పంపించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసునామములో. వెళ్ళిపోయిన చెప్పేప్పుడు దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దయ్యాలు? ఈ తిండి దయ్యాలు. ఇంకో దయ్యాలు, మా ఇల్లు ఆ దయ్యం కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆమె ఏం చెప్పు గట్టిగా, ఎక్కడొకక్కడ కూర్చొని నీకెందుకమ్మా, నీకెందుకు, నీ మనసు విసారంగా ఉంటే చాలు. నాకు ఇల్లు కాదు, కొంప కాదు, ఎక్కడొకక్కడ కూర్చుంటాం. మరి మా ఇల్లు చూస్తే అసలు ఈ ప్రార్థన జరగాలని లేదు. సైతాన్ని ప్రార్థన ఇంట్లో జరగాలని లేదు. సంఘాన్ని పిలుచుకుందాం, విశ్వాసులు రావాలి, ప్రార్థన చేయాలి. అయ్యగారు ఏ ఉండవు నీకు కాన్సెప్ట్లు. నీళ్ళు ఇరుకని మాకేమైనా ఇబ్బందా చెప్పు. మేము చెప్పామా మాకు ఇబ్బంది అయిపోతుంది? మేము చెప్పామా? ఇరుకైనా బొరుకైనా ఎట్టగట్టొచ్చు కూర్చొని, ఏ గోడ తగిలినా ఏ గుమ్మం తగిలినా మా బాధలు మేము పడి వస్తున్నాం కదా, నీకెందుకు? మరి కొంప మారిపోతావా? తెల్లారి మారవు కదా. మరి అట్టకన్నా మారవు. మళ్ళీ ప్రార్థన పెట్టించు, కొంప మారవు. ఎందుకు మరి ఇరుకండి అంటది. నీకెందుకు ఇరుకో బొరికి? ఎక్కడో ఇంటి పైన కూర్చుంటాం, గోడ పైన కూర్చుంటాం, దొడ్ల పైన నీకు అనవసరం. నీకెందుకంట నుంచుంటాం గంటసేపు ప్రార్థన. అన్ని విధాలా కాదు మంది రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చిందండి, మీ బంధువులకి ఎవరికో బాగాలేదు, నన్ను క్షమించండి, ఎవరికో బాగోదు, హాస్పిటల్ ఉంటారు. ఆ దరిద్రం దాంట్లో ఏది అడ్జస్ట్ అయిపోయి బతుకుతావు. మరి అది మంచం సోఫా దుండి ఎత్తుకెళ్ళిపోతావు హాస్పిటల్కి. దోమలు కుట్టినా బొమ్మలు కుట్టినా పక్కన పొడి ఉంటావు ఆ 2 రోజులు.
అడ్జస్ట్ అయిపోవట్లే, మేము కూడా అట్టా అడ్జస్ట్ అవుతాం అంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రైల్వే స్టేషన్లో చూస్తే పిల్లలకు సెలవు వచ్చినప్పుడు కుప్పలు తెప్పలు విరమించేసుకుంటావు, వెళ్ళకుండా ఇరుకులో పడిపోతావు కదా. మరి అట్టాగే చెప్తున్నానండి, కంఫర్ట్ చూసుకోవద్దు. ఇల్లు ఎట్టా ఉంది, నీ మనసు విశాలంగా ఉంటే ఇల్లు ఎట్టా ఉన్నా మేము వచ్చి చదువుకుని కూర్చుంటాం. ఇల్లు ఇరుగ్గా ఉంది, డబ్బులు అందలేదు, భోజనాలు పెట్టుకోవాలనుకున్నాం, దానికి సపరేట్గా ఒక డేట్ కేటాయించుకో. ప్రార్థన ముందు పెట్టబాక నేను ఇంటింటే ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాల్లో జరిగిన ఉజ్జీవాలు మన ఇళ్లలో జరగాలి. ఎందుకు జరగవు? ఇవన్నీ తలకాయ నొప్పులు పెట్టుకుంటే ఎందుకు జరుగుతాయి నాకు అర్థం కాదు. తిండి తలకాయ నొప్పి, ఇల్లు తలకాయ నొప్పి, డబ్బులు అందలేదా తలకాయ. మేము అడిగావా? నీళ్ళు ఇవ్వరా బాబు అంటే ఇవ్వటానికి సత్తావు, నీళ్ళు కూడా లేవా కొంపలో. యేసుప్రభు వాక్యం ఏం చెప్పాడు? గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వడం చాలా అన్నాడు. పరలోకంలో మీ ఆశ ఏంటంటే చికెన్ పెట్టేది ఇంకెక్కువ పొందేసుకో, అదే వద్దనేది. నేను బైబిల్లో చెప్పినంత తగు మాత్రం చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీళ్ళు ఇస్తేనే ఫలం అధికమైపోద్ది అంటే మరి చికెన్ పెడితే, మటన్ పెడితే మీరు ఇంకా అధికమైతే కాదంట్లే, మరి లేదు కదా బాపతి. అది బైబిల్లో ఉన్న మాట చెయ్యి, లేనప్పుడు ఇవ్వు, తీసుకుని వెళ్ళిపోతారు. ఒక అడుగు ముందే చెప్పు, కొంపల్లో వండుకొని వస్తారు. మళ్ళీ ఏదో పెట్టేస్తామని వచ్చారు అనుకో, ఇళ్ళకెళ్ళంగానే వాళ్ళు సావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ అపోస్తుల గృహాలు ఏం జరిగాయండి? ప్రార్థనలు. ఆ రొట్టె మానరా, ఆ తిండే పొద్దుకూలు, ప్రార్థన అయిపోయినాక ఇచ్చే స్నాక్స్ కోసం ఆలోచిస్తావేందయ్యా నువ్వు స్టీఫెను? ఇంటింటారు రొట్టె, మరి దానికి వెళ్ళిపోతారు. నాకు అర్థం కాదు. ఇంటింట ప్రార్థన జరిగేది, రోజు ఎవరో ఒకరి ఇంట్లో జరిగేదండి. అది నేను చెప్పేది. మన గృహాలు కూడా అటు జరగాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా, అటు జరగాలి. అక్కడికి నువ్వు రావాలి, అప్పుడు బాగుంటుంది. నువ్వు ఇళ్ళలో కూర్చొని మీ ఇంటికి కూడా ఎవరు రారు. అప్పుడు చక్కగా నువ్వు అందరి ఇళ్ళకి వస్తూ ఉంటే ప్రార్థన చేసి మీ ఇంటికి కూడా వస్తారు. ఇదేమన్నా చదివింపుల కార్యక్రమం లాగా ఉంటుంది. ఎవ్వరు ఇది విశ్వాసాలు పెళ్ళిళ్ళకి పేరెంటాలకు మేము చూసుకుంటే ఎవరు పెళ్ళి అయితే మాకు ఎంత వేసారు. మరి అట్ట ఉంది ఎవ్వరం. అట్ట ఎవ్వరం ఉంది కాబట్టి నువ్వు దాన్ని కుదుర్చుకొని సిస్టమ్ అట్ట ఏర్పడింది కాబట్టి, మా ఇంటికి వస్తే మేము ఇంటికి వస్తామని ఆ సిస్టమ్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరి ఇళ్ళకి రావాలి. ఖాళీగా ఉండకూడదు, పని చేసుకో. పొద్దునుంచి ఎవరు రమ్మట్లా, పొద్దునుంచి పని చేసుకొని సాయంత్రం 6:30, 7 గంటలు కల్లా వచ్చి 2 గంటలు కూర్చొని వెళ్ళిపోం ప్రాంతంలో. ఎంత హాయిగా ఉంటుంది మనసుకు చెప్పండి నాకు ఒక మాట. ఆ కొంపలు అట్లాగా దిగులుగా కూర్చొని అట్ట పడిపోయి ఆడటం కంటే రోజు ఏదో ఒక ప్రార్థనకి ఎంత ధైర్యం అండి, ఎంత మనసుకు నెమ్మది వచ్చేద్దండి, ఎంత జీవితాలు బాగుపడిపోతాయండి రోజు తరచూ ప్రార్థనలు అంటే. ఒకడు ఉంటాడు ఇళ్ళలో, ఒక లూసిఫర్ గాడు, 14 ప్రార్థనలండి మీరు అంటాడు. ఆయన పట్టించుకో, అడ్డు తొలగించు మరి వచ్చేయాలి. నువ్వు 14 ప్రార్థనలు, 14 వేసాను, 14 భజనేనా? మరి భజన మాకు అది లేకపోతే సత్తావరా బాబు అని చెప్పండి వాళ్ళకి. పతోడు రోడ్డు మీద పెట్టుకుని 14 వెళ్ళిపోతావేంటమ్మా అని అంటాడు. ఆడికి ఎందుకు నాకు అర్థం కాదు. ప్రార్థనలు చేసుకొని ఎవరు ఆటంకాలు, అడ్లు, 14 రోజు ప్రార్థనే ఉందా? ఇళ్ళ దగ్గర వాళ్ళు కూడా రారండి ఒక్కొక్కరు ఇంటి ప్రార్థన పెడితే. ఇది వీళ్ళు చెప్పుకోరు అనుకుంటా, చెప్పినా కొంతమంది రారు. దేవునికి స్తోత్రం. అన్ని రకాల బ్యాచ్లు ఉన్నాయి. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పినా రారు. ఇప్పుడు గిరిపురంలో ప్రార్థన పెట్టామనుకోండి, అడపదడప ఆనుకొని నీళ్ళు పట్టుకు వస్తే చాలు. పేట నుంచి ఏమి వచ్చేయమట్లే నేను. పేటలో పెట్టుండు, అక్కడ విశ్వాసాలు అక్కడ చేరుకుంటే చాలు. అట్లా పొలవాళ్ళు మనం ఎక్కడ పెడితే అక్కడ రమ్మట్లే. మీ కన్వీనియన్ట్ని బట్టి, మీ ఏరియాలో పెట్టిన దాన్ని బట్టి మీరు చెప్పుకుంటే అయిపోద్ది కదా. అంటే కూడా కాదు, ఆ తిండి అంటారు, ఇల్లు ఇరుకు అంటారు, డబ్బులు అందరు. ఇవన్నీ ఏసునామములు ఉదయం పోవునుగాక. వాళ్ళలో ఎంత యూనిటీ అండి. చదివితే నిజంగా మా సంఘంలో ఇలా జరగాలని ఆశ పెరిగిపోయింది నాకు. ఇలా చెయ్యండి ప్రభా, ఎవరింట్లో ప్రార్థన పెట్టినా తిండి గోళ ఏమి ఎత్తకూడదు నాయన, చక్కగా పిలుచుకోవాలి అయ్యా, ప్రార్థన బాగా జరగాలి. అది ముందర ప్రార్థన బాగా జరగాలి, అక్కడ వాళ్ళు దీవించబడాలి ప్రభా. అది ఇంటింట రొట్టె విరిచేవారు, ఇంటింట ప్రార్థనలు జరిగాయి. ఇంటింట ప్రతిరోజు ప్రార్థనేనంటండి. ఎంత సంతోషం అండి. పనంతా సాయంత్రం 5:30, 6 అవుతుందన్న మొత్తం పనులు. అమ్మో టెన్షన్. అంటే ఈ రోజున మేరమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన, లేదు ఇంటే లూది వాళ్ళ ఇంట్లో ప్రార్థన, తొందరగా అక్క కానీ పని కానీ తొందరగా. అది సంతోషం. ఆ వైబే వేరు. మీకు తెలిస్తే బాగుంటుంది. ఆ నెమ్మది, ఆ గుండెకి నెమ్మది, ఆనందమే వేరు ప్రార్థనలు అంటే. అలా పిచ్చెగ్గిపోయి పరిగెత్తారు ఇళ్ళమ్మడి పడి ప్రార్థనలకి.
పనులు చేసుకోవడం, 2 గంటల ప్రార్థనలో ఉండటం, మరలా పొద్దున్న పనికి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం కల్లా ఆడావిడి చేసేయడం, మరలా ఈ రోజు ఉదయం ఇంట్లో ప్రార్థన అంటే అక్కడ 2 గంటలు పాల్గొనటం, అక్కడ వాళ్ళు ఏదో రొట్టె తిని ఆ మొక్క తిని వాళ్ళు ఆశీర్వదించి రావటం. ఇంక ఇదే గోళాలు. పని చేసుకోవడం ప్రార్థన. అందుకే వాళ్ళ జీవితాలు వర్ధిల్లిని అని చెప్పడం లేదు, సందేహం కూడా లేదండి. అన్ని శ్రమల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని ఆటంకాల్లో వారు ధైర్యంగా నిలబడ్డారంటే ప్రార్థనలే, ఇంకోటి ఏమీ లేవు. మనం నిట్టూర్పులో కూరుకుపోతాను, అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతాను ప్రార్థన లేక. ఒక శుక్రవారం ఆదివారం వస్తే సంబరం కాదమ్మో. ఎవరింట్లో ప్రార్థన జరుగుతుందో తెలుసుకుని వెళ్ళటం ఆనవాయితీ. వెళ్ళిపోయి వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయిన ప్రార్థనలోకి వచ్చి నువ్వు లెగిసి నీ అంతటి నీ వస్తే అది పద్ధతి. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి దినం కూడుకునే వాళ్ళంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్పగా ఆదిమ సంఘంలో జరిగినాయండి ఆ కార్యాలు. ప్రతి ఇంట్లో ప్రార్థన. ఆ వైభోగం మన కుటుంబాల్లో రావాలని, ప్రార్థనలు మన జీవితాలు అలాగ ధన్యమైపోవాలని నేను హృదయం అంతా ఆశ కలుగున్నాను. ఈ పూట మీరు కూడా హృదయం అంతా ఆశ పెట్టుకుని బ్రతకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదివారపు ఆరాధనలు ఎలా జరుగుతాయో సంఘములో దానికి ధీటుగా జరిగాయంట విశ్వాసుల గృహాల ప్రార్థనలో. చూసుకో మరి. సంఘానికి జనం ఎలా వచ్చేవాళ్ళు ఆ సంఘ జనం అంతా ఇళ్ళ ప్రార్థనలకు వెళ్ళిపోతారా? మీరు నమ్మండి నమ్మకండి, ఇళ్ళ ప్రార్థనలకు వెళ్ళిపోతారంటే ఇట్లా వచ్చిన జనం ఎంత నెమ్మదండి గుండెకి. ఇళ్ళల్లో పడుకుని ఇళ్ళలోకి ఏమొస్తుందండి? పనికి మళ్ళీ ఆలోచన, పనికి మళ్ళీ మాటలు తప్ప ఏమి ఉండవండి. 2 గంటల సేపు దేవుని సందులు అలా గడిపితే, ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థన అక్కడ అట్లాగా ఆరాధనలో పాలు పొందితే, ఆ వాక్యం వింటే ఎంత మనసు కుదుట పడిపోద్దో, ఎంత గుండె ధైర్యం వచ్చేస్తుందో. ఇంక ఏడవలసిన పని ఉండదు, బాధపడాల్సిన పని ఉండదు, కూరుకుపోవాల్సిన పని ఉండదు, కింద పడిపోవాల్సిన పని ఉండదు. పొద్దుగూకులు ఏడ్చుకుంటే ఎవరికి తెలియకుండా ఏడ్చుకునే పని అట్లా నెమ్మది వచ్చేస్తుంది అంతే. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నేను లోది ఇంట్లో అయ్యగారు ఈ మాట చెప్పారు, ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రార్థనలకు వస్తూ ఉంటే నీ సిచ్యువేషన్లు బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మన ఆత్మీయ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు ప్రార్థనలు జరగాలి. అనండి గట్టిగా. ఆదివార ప్రార్థనలు, సంఘారాధనలకు ధీటుగా విశ్వాసుల గృహాల్లో ప్రార్థనలు జరగాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది రికార్డ్ అవుతుంది. భోజనం పెట్టకపోయినా మీరు అన్నీ పర్లేదనండి. మీ మనసుకు నచ్చకపోయినానండి, భోజనం పెట్టకపోయినా, టీ కాఫీలు ఇవ్వకపోయినా, బిస్కెట్లు గట్రా, మరి ఏమిస్తావు? మంచినీళ్ళు ఎత్తే చాలనండి. చాలు నీకు దండం. నన్ను ఇసుకెచ్చు బాగా. ఉంటే పెట్టు, లేకపోతే మంచినీళ్ళు. అదే నినాదం. ఉంటే పెట్టు, లేకపోతే నీళ్ళు రాసేసుకో హృదయం మీద. ఎవడు అడగడు ఏం నీళ్ళు ఇస్తున్నావు. ఒక సైతాన్ని ఏమన్నా అడిగిందని నా దగ్గర పట్టుకురా. సైతాన్ని ఏమన్నా వచ్చి ఇంట్లో ఏంటమ్మా బాగానే పని చేస్తారు కదా అందనుకో, శుభ్రంగా సన్మానం చేసి పంపుతాం. దేవునికి స్తోత్రం. ఏమైంది, మీరు బాగానే ఇంటిలో బాధి పని చేస్తారు, నీళ్ళు ఎత్తున్నారు అని ఒక దురాత్మలు అంటే వచ్చి ఇంటి పేరట వాళ్ళు అనొచ్చు, నీతో క్లోజ్గా ఉన్న వాళ్ళు అనొచ్చు. ఆ దయ్యాలు ఏమన్నా నీ వల్ల కాదు, నా దగ్గర తీసుకొచ్చి అలాగ నీ టారగా నిలబెట్టుము, ఈయన కడిగి వేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అది రోజు మన ఇళ్ళలో ప్రార్థనలతో, విశ్వాసులతో, పరిశుద్ధులతో కలకల్లాడిపోవాలి. మన ఇళ్ళన్నీ కలకల్లాడాలంటే ఏదో నువ్వు అవి పెట్టేసి ఈ పెట్టేసి ఆ సోకు పెట్టి ఈ సోకు పెట్టడం కాదు. ప్రార్థనలతో మన ఇంట్లో విశ్వాసులు తిరుగుతూ ఉంటే, పరిశుద్ధులు తిరుగుతూ ఉంటే, దైవజనుడు తిరుగుతూ ఉంటే అసలు విధానమే వేరే. అసలు దేవుడు ఏమండి, మొన్న నేను కేజీఎక్కుతన్న మాట్లాడాము శుక్రవారం. అసలు ఇంట్లో తిరుగుతుంటే అంత హాయిగా ఉందో, ఎంత బాగుందో, పిల్లలు తెల్లబట్టలు వేసుకొని మన ఇంట్లో అని అన్నాను. అలాగన మన గృహాలు ఎప్పుడు కూడా విశ్వాసులతో కిటకిటలాడాలి, పరిశుద్ధులతో కిటకిటలాడాలి. వాళ్ళు అసలు ఈ గది నుంచి ఆ గదికి, ఆ గది నుంచి ఈ గది, అమ్మగారు వందనాలండి, లూది అమ్మగారమ్మ అని పలకరెత్తుంటే అసలు బంధువులు కూడా సరిపోరు అనిపించింది నాకైతే. అంటే ఇంట్లో పరిగెడుతుంటే, ఇంట్లో నడుస్తూ ఉంటే, వాళ్ళు వంటగదిలోకి వస్తుంటే ఒక అధికారం తీసుకోబ్బా ఎంత బాగుంటుందో అసలు.
ఆ వైబు వేరండి. అసలు తెలిసినో లేదా గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు ఆ రోజున మూమెంట్ వేరు. నేను చాలాసార్లు గమనిస్తా, ఆ రోజు ఎవరి గృహాల్లో ప్రార్థన జరుగుతుంది, నెలకోసారి పెట్టుకుంటారు కదా, అసలు ఆ రోజు అలా సంతోషం ఉంటుంది. రోజు అలా ఉంటారో ఉండరో అనిపిస్తుంది నాకు. మరి రోజు ఉండాలంటే రోజు ప్రార్థనలు జరగాల. నీ ఇంట్లో కాదు, నీ ఇంట్లో రోజు అక్కర్లా, నువ్వు ఎక్కడ భరిస్తావు, దేవునికి స్తోత్రం. అసలు ఆ రోజున మంచిలు ఇవ్వటానికి చచ్చిపోతావు. రోజున ఇంట్లో కాదు, ఎవరొకరు ఇంట్లో జరుగుతూ ఉంటుందిగా, అట్లా సరదాగా వచ్చి అట్లా కూర్చుని ప్రార్థన చేసి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చి నీతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు వాళ్ళని బ్లెస్ చేసినట్టు ఉంటుంది. ఎంత బాగుంటుంది. చక్కగా అలాగ తిరుగుతూ ఉంటే తెల్ల వస్త్రాలు వేసుకొని, లేదంటే రంగో తెల్ల ఏదో ఒకటి వేసుకురా. అలాగే నీ పాదాల ఇంట్లో ఈ గదికి, ఆ వంటగదికి, ఆ బాలకనీకి, అటు కిచెన్లోకి తిరుగుతూ ఉంటే, పరిగెడుతూ ఉంటే అసలు వాళ్ళు మైమరిచిపోయి, నిందలు, అవమానాలు, దుఃఖాలు మైమరిచిపోయి, అమ్మా చాలరా బాబు, ధైర్యం, నా సంఘం ఉంది, నా దైవజనుడు, విశ్వాసులు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రార్థనను బ్రతికేయచ్చు అనిపించాలి. అది నేను చెప్పేది. కాబట్టి ఈ పూట నుండి మీకు మారు మనసు వచ్చిందని నేను గ్రహిస్తున్నాను. ప్రతి దినము ఎవరింట్లో ప్రార్థన ఉంటే మీకు దగ్గర అయితే ఇల్లు, ఆ ఇంటికి వచ్చేయండి. వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, ఎందుకు వచ్చామంటే అయ్యగారు చెప్పారని చెప్పండి. ఫోన్ చేసి నేను చెప్పకపోయినా అందరికీ వేదిక మీదగా ఆహ్వానం చెప్తున్నాను. ప్రతి ఇంట్లోకి వచ్చేసేయండి. తిరిగే లేదు, అడ్డే లేదు, రెబ్బన కట్టింగ్లు అయిపోయింది. ఎప్పుడో వచ్చేసి కూర్చో అంటే నా దగ్గర తీసుకురా, సన్నగా మెత్తగా చేస్తాను అంటున్నాను కదా నేను, శుభ్రంగా. నీకెందుకు బాధ, ఎందుకు వచ్చావు, నేను పిలవలేదు అన్నారు అనుకోండి. ఊరిలో ఆడావిడి కుక్కలాడవాడు అన్నట్టు ఆడవాడు చేర్చండి ఏయో పెళ్ళిళ్ళకి. మనం ప్రార్థనకి ఏంటంటే ఏది ఆశించి రావు మనం. దేవునికి స్తోత్రం. ఏదో పెడతారనో, ఏదో తినేయాలనో, ఏదో వెరైటీ ఉంటుందనో, కొంపలో పప్పుచారు, సాంబారు, పద్దాకులు ఆ కొంపకి వెళ్తే నీసి పెడతారని రావండి. మనం ప్రార్థనా పరులమండి. ప్రార్థన ఉంటే చాలని బతికే వాళ్ళమండి. వచ్చేలాగా నీ మనసు నెమ్మది పడేటట్టు అట్ట విని 2 మాటలు వెళ్ళిపో చాలు. దేవుడు అధికంగా మన కుటుంబాల దీవించునుగాక. అట్లా ప్రతిరోజు. కొంతమంది అనుకోవచ్చు, అప్పుడు కొంతమంది దైవజనులు చెప్తే నేను విన్నా, నాకేం తెలుసు. అప్పుడు అపోస్తులందరూ ఇంటింటా రొట్టె విరిచారు, ఇంటింటా ప్రార్థన పెట్టారంటే మరి సంఘాలు యూదుల చేతిలో ఉన్నాయి కాబట్టి, వారు పట్టబడ్డారు కాబట్టి అలా ఉన్నాయి అంటారు. కాదండి. ఇందాకలే చదివాం కదా అపోస్తుల కార్యంలో, ఆదివారం పౌలు గారు రొట్టె విరుస్తున్నారంట సంఘంలో. దేవునికి స్తోత్రం. సంఘారాధనలే, ఇంటి ప్రార్థనలు. ఇక డైలీ నన్ను అడిగితే ప్రార్థన లేనిదే ఏ ఇల్లు ఉండదు. వాళ్ళ విశ్వాసుల గృహాలు డైలీ ఎవరొక్కరి ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటారు. 2 గంటలు, 6:30 to 8, అంతే. సింపుల్. ప్రతి ఇంట్లో అది లేదు ఇది లేదని వంకలు చెప్పేవాళ్ళు కాదంట. అపోస్తలుందరూ డేట్లు ఇచ్చేసేవాళ్ళంట. మీ ఇంట్లో ఈరోజు, మీ ఇంట్లో రేపు. అక్కడే ఆరాధన అయిపోగానే రేపు ఒకళ్ళ ఇంట్లోనే అనౌన్స్మెంట్ చేసేసేవాళ్ళంట. ఇక వీళ్ళేం చెప్పుకోకర్లా, ఇంటి పేరటోళ్ళు చెప్పుకోకర్లా, డైరెక్ట్గా ఈ గుంపంతా అక్కడికి వెళ్ళిపోయేదంట. పనులు అయిపోగానే సాయంత్రం చక్క ఏదో ఒకటి స్నాక్స్ టైప్లో తినేసేసి పరిగెత్తేవాళ్ళట. వాళ్ళు ఇచ్చే రొట్టె ముక్క మళ్ళీ అక్కడ తిని వాళ్ళని బ్లెస్ చేసి ఆలనా పనుల మాట్లాడుకొని చక్కగా కేరింతలతో కలకలకలలాడి ఆ ఇల్లంతా మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళట. అట్లా జరిగేదట ఆదిమ అపోస్తుల సంఘ గృహాలు. ఈ రోజున మన గృహాలు కూడా పరిశుద్ధులతో, విశ్వాసులతో, దైవజనులతో నిండిపోవాలి యేసునామములో. ఆ కార్యాలు పరిశుద్ధాత్ముడు త్వరగా జరిగించునుగాక. దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని దింపక ముందు లోతు పిల్లలు వ్యభిచారులా? నాకు చెప్పండి మీరు. లోతు పిల్లలు, ఆడపిల్లలు చెడిపోయిన వాళ్ళ కాదు కదా. ఆయన సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు దింపక ముందు వారు వ్యభిచారులు కాదు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళ కూతురుల గురించి స్వయంగా తండ్రే సాక్ష్యం ఇస్తాడు. మా పిల్లలు నిప్పు అన్నట్లుగా సాక్ష్యం ఇస్తాడు. పరాయి పురుషుని ఎరగనవాడని సాక్ష్యం ఇస్తాడు తన పిల్లల గురించి లోతు. అటువంటి పిల్లలు దేవుడు అగ్ని గంధకాలు పంపించేశాడు, ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చాడు. తల్లేమో అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలేమో వ్యభిచారులుగా మారిపోయారు. సొంత తండ్రితో పాపం చేసే వాళ్ళగా మారిపోయారు. నా వైపు చూస్తామేనండి, ఇక్కడ ఒక సంక్లిష్టమైన మాట చెప్తాను మీకు. యేసు ప్రభువారు ఆ కొండకి వెళ్ళమంటే వీళ్ళు ఏం చేశారు, ఈ కొండకి వెళ్తాం మేము, అక్కడ దగ్గర పరిగెత్తలేమని ఈ కొండ దగ్గర బస చేశారు. పిల్లలకి ఒకరోజు ఇద్దరికి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, గతంలో అన్నీ గుర్తుకు రావటానికి, గతంలో వాళ్ళు పాపం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, వారు వ్యభిచారం చేయలేదు, ఆలోచనలు వాళ్ళకి రావటానికి ఛాన్సే లేవు. ఛాన్స్ ఉందా?
ఇప్పుడు మనం ఏదైనా ఆలోచించామంటే గతంలో ఏగా ఆలోచించేది, ఏం జరిగినాయి, ఎట్లా జరిగింది, నా జీవితం ఎలా ఉంది. ఇప్పుడు వాళ్ళు గతంలో ఆలోచించినా అంతా మంచిగా ఉంది, చెడేమీ లేదు. ఎందుకు మరి ఆ పాపం జరిగింది? నాకు వచ్చిన డౌట్ ఈరోజే వచ్చింది నాకు. అది ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాను కానీ ఈరోజే నాకు ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం కూర్చొని ఆలోచిస్తూ ఉంటే గతంలో మనం ఏం చేసినా, ఏ తప్పులు చేసినా గుర్తొచ్చేస్తే ఏడిచేస్తాం. వీళ్ళు కూడా తండ్రి పడుకొని ఉన్నాడంటే పిల్లలిద్దరూ ఏడుస్తున్నారట. తల్లి లేదు, మనుషులు చూస్తే పురుగు కూడా లేదు, మొత్తం చచ్చిపోయారు. ఏంటి మా పరిస్థితి అని ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే తండ్రితో పాపం చేసి ఇలాగ అభివృద్ధి చేద్దామన్న ఆలోచన వచ్చింది వాళ్ళకి. ముందు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి పిల్లలు కాదు. పిల్లలు నిప్పులు, పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటారు. అటువంటి పిల్లలకి అటువంటి ఆలోచన రావటం అవ్వా అనిపించింది. ఎందుకు వచ్చిందో నన్ను అడిగితే నేను చెప్తాను. ఏరియా మంచిది కాదు. ఏం మంచిది కాదు? నిజమే నాయ్య గారండి, నిజమే. మా పిల్లలు చాలామంది చెప్తారు, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, అసలు ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదండి. ఏరియా మంచిది కాదు, ఆ ఏరియా పాపిస్ట్ ఏరియా. అది పాపిస్ట్ ఏరియా. లోబులు, దొంగలు, వ్యభిచారులు ఉండే ఏరియాలో ఉంటే మరి చెడిపోక ఎట్ట తగలాడతారు? పిల్లల్ని నిప్పండి. సొదొమోలో అంత పాపం ఉన్నా సరే నా పిల్లలు యవనస్తులే కానీ పరాయి పురుషుణ్ణి ఎరగడండి అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎందుకు తండ్రితోనే పాపం చేయాలనిపించిందంటే యేసుప్రభు మరి ఆ కొండకెళ్ళమంటే ఇక్కడ ఆగిపోయారు ఎందుకు మీరు? అందుకే ఆ ఏరియా మంచిది కాదని యేసుప్రభు ఇక్కడ వద్దురా, అక్కడ వెళ్ళరా అంటే వీళ్ళు మాట వినలేదు. ఏరియా ఎఫెక్ట్ పడిపోయింది పిల్లల మీద. అది మరి పిల్లలు మంచోళ్ళే, పిల్లలు నిప్పే, నువ్వు మంచిదానివే, నువ్వు మంచి కుటుంబమే. మరి నువ్వు ఉండే ఏరియా మరి భ్రష్టు పట్టిన ఏరియా. అది పనికిమాలిన ఏరియా, పనికిమాలలో ఉండే ఏరియా, మంచి మాట్లాడే ఏరియా కాదు అది. అందుకే పిల్లలు చెడిపోయి, భర్త చెడిపోయి, భార్య చెడిపోయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వీలైతే ఆ ఏరియా వెకేట్ చేయటమో, లేదంటే తరచుగా ప్రార్థన జరగటమో. ఇంకా ఆలోచన లేరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదోటి చేసేయి, ఏదోటి చేసే అంటున్నాను నేను, అంతే. ఆ పిల్లలకి అసలు ముందు అలా చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు అలా ఆలోచించిన వాళ్ళు కాదు, అప్పటికప్పుడు వచ్చేసింది అలాగే. మరి ఏరియా మంచిది కాదు, పాపిస్ట్ ఏరియా కదా. అంతెందుకు, ఈ లోతు సొదొమలో ఉంటే ఎలా ఉన్నాడండి? లోతు గురించి సాక్ష్యం ఇస్తారు భక్తులు. నీతిగా బ్రతికాడంట సొదొమ గొమొర్రాలో. దేవునికి స్తోత్రం. మనసును నొప్పించుకుంటూ బ్రతికాడంట, పాపం చేయకుండా బ్రతికాడంట. మరి ఏం లాభం? నేను అన్న ఏం లాభం? భార్య చూస్తే ఉప్పుస్తామైంది, పిల్లలు చూస్తే వ్యభిచారలే, నీతోనే చేశారు కదరా వ్యభిచారం. ఏం లాభం నువ్వు అంత నీతిగా ఉండి? ఏమి ఎలగబెట్టావు? ఏరియా మంచిది కదా. అది తండ్రి చెడిపోవటానికి, పిల్లలు చెడిపోవటానికి, భార్య ఉప్పుస్తంభం అయిపోవటానికి ఏరియా సరిగా లేదు. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు నీతిపరులే, వాళ్ళు భక్తిపరులే, ఏరియా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎంత ప్రతిష్ఠితులు ఉన్నోడినైనా ఏరియా, ఆ లొకేషన్ సర్వనాశనం చేసిద్ది. మీరు నమ్మినా నమ్మకపోయినా సర్వనాశనం చేసిద్ది. అందుకే నేను అంటున్నా, ఈరోజు మంచి మాట చెప్తున్నా, తరచుగా ప్రార్థనలో పాలు భాగస్తులమాట. తరచుగా ఈ ఆలోచనలు రావేగా మనకి. చెడు ఆలోచనలు, చెడు స్వభావాలు, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, నువ్వెంత నేనంత, పాపపు ఆలోచనలు, పాపపు వ్యవహారాలు ప్రార్థనలకు తగలాడుతూ ఉంటే, ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెడితే వాళ్ళు పిలవకపోయిన వచ్చి అట్లా కూర్చొని మాటలు వింటూ ఉంటే చెడు ఆలోచన రావు. అది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏది తెలియచేయండి. ఎలా తెలియజేస్తారో చూస్తాను. మరి అది అంతే. తరచుగా ప్రార్థనలకు వస్తూ ఉంటే, గృహ ప్రార్థనలకు వస్తూ ఉంటే, మందిరాలకు వస్తూ ఉంటే చెడు ఆలోచనలు రావు. పనికిమాల ఫోన్లు మాట్లాడడం, పనికిమాల కాంటాక్ట్లోకి వెళ్ళడం, పనికిమాల చాటింగ్లు చేయడం, ఇవన్నీ దరిద్రమంతా వస్తుందంటే నువ్వు ప్రార్థనకు రాకే. ఆదివారం వచ్చేసి శుక్రవారం వచ్చేసి మా ఊరు వచ్చింది తైతక్కలాడిందంటే కుదరదు. ఎవరింట్లో ప్రార్థన, ఏంటి గొడవ, ఏంటి గోత్రం, నేను వస్తా, నన్ను పట్టుకెళ్ళండి, ఎట్టొకటి తీసుకెళ్ళండి, మీకు దండం పెడతా. బతిమలాడుకోవాలంతే పిల్లల్ని. ఈరోజు నుంచి వాళ్ళు చేసి చూడండి. మా పిల్లలండి, మా ఆయన అండి, నువ్వు ప్రార్థన రాకపోతే మా ఆయన మా పిల్లలకి అదే గోని సోదేగా. ఆ సోది నేను ఎలా అంతే వినేసి నువ్వు 4 కన్నీళ్ళు కార్చి నువ్వు ఏడితే మరి ఏం చేద్దాం? నువ్వు ఏడితే నాకు ఏడిపోచ్చేంత. ఎదురు కూర్చొని ఏడ్చుకుంటే పని అయిపోద్దా? రా ప్రార్థనలకు రా, ఏముండవు, మా ఆయన మా పిల్లలు అన్నాం. అప్పుడు ఏదో ఒకటి చెప్పరు. మీకు నచ్చపోతే ఎందుకండి మరి నేను ఇక్కడికి వచ్చి? మీకు నచ్చో నేను చెప్పే మాటలు, నా మీద కోపం పెట్టుకుంటారు. పిల్లలు బ్రెస్ట్లు అయిపోయి పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలు చెప్పిన మాట్లాడి మరి ప్రార్థనలకు రా. ప్రతిరోజు ఈ గోలంతా ఉండదు కొంపలో.
మీ ఆయనకి వెళ్ళేట కూర్చుంటే ఇద్దరు గుద్దులాటే మరి వచ్చి ప్రార్థనకు వచ్చి ఆయన అక్కడ పడేసి అదే చెప్తున్నా. మరి గొడవలు నువ్వు ప్రార్థనకు వస్తే గొడవలు మరి అది ఆయన ముందు కూర్చొని ఆంబోతులాగా అంటే రెచ్చిపోతాడు, అయిపోతుంది సీన్. నువ్వు ప్రార్థనకు వచ్చావంటే అయ్యా పెట్టుకొని ముద్ద పెట్టుకొని తినేయ్యా అన్నకుండా పడుకుని పోతావు, గొడవ ఉండదు ఆ రోజు ఇక. మరి అదిని చెప్తుంది. మీకేం అర్థం కాదు, ఏం పద్దాకలు భోజనం అంటారు, ఇల్లు అంటారు, నాకేం అర్థం కావట్లేదు అసలు, వాళ్ళు పిలవలేదంటారు. ఏంటి పనికి మళ్ళీ మాటలు. ఆదిమ అపోస్తుల గృహాలు ఎలా ఉండేయండి, రోజు ప్రార్థన. మరి అంతే ఎవరో ఒకరి ఇంట్లో జరిగిపోద్ది. వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు జరగలేదు, వాళ్ళ ఇళ్ళల్లో మనస్పర్ధాలు లేవు, ఎలా ప్రార్థనకు వచ్చేసేవాళ్ళు. భర్త అంటే అయ్యా ప్రార్థనకి వెళ్తున్నా కదా తిని, గొడవ ఉండేది కదా ఇక్కడ, గొడవ ఉండేది కాదు. పిల్లల మీద అరుపులు గిరుపులు మొత్తాన్ని వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అది మొత్త కుటుంబం మొత్తం. లేదంటే భర్త భ్రష్టుడు అనుకో, పిల్లలు ఏమన్నా పరిగెత్తడం. అది అసలు గొడవ కారణమే నువ్వు. అందుకే నువ్వు ప్రార్థనకు వచ్చాయి. నువ్వు గొడవ కారణం, నువ్వు ప్రార్థనకు వచ్చేయాలి. నువ్వు గొడవ కారణం, నువ్వంటే వ్యానికి పడదు కొంపలో, నువ్వు ప్రార్థనకు వచ్చాయి. మౌరు మనసు వచ్చేద్ది భర్తకి, మౌరు మనసు వస్తుంది పిల్లలకి. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని అరుచుకుంటా, వాళ్ళని కేకలు వేసుకుంటా, మనస్పర్ధాలు, గొడవలు, గోళ్ళు, గుద్దుకోటాలు, తన్నుకోటాలు ఎన్ని వద్దో. నిత్యం ప్రార్థనలు ఉంటే ఏ చెడు ఆలోచనలు సమస్య లేదు. ఇక సమస్య నేను అంటాను కదా, సమస్య లేదు. నీకు చెడు ఆలోచనలు రావటం కానీ చెడు వ్యవహారాలు ఉండటానికి సమస్య ఉండదు. నువ్వు ప్రార్థనలకు వస్తే, నిత్యం ప్రార్థనలకు వస్తే ఆ వైభు వేరు, ఆ వైభోగం వేరు. అంత పరలోక వాతావరణం, అంత దేవుని ఆత్మ సంచారం, అంత దేవుని మాటలే ఉండిపోతా ఉంటే అసలు ఇంకా చెడు. మరి మా పరిస్థితులు ఇట్లా ఉన్నాయంటే ఎట్లా ఎంత యవన పిల్లలు మార్చుకుని బ్రతుకులు మరి పొద్దాలు మరి ప్రార్థనలు ఉండబట్టే. అది కొంప దగ్గర ఉంటే ఏదో ఒకటి ఆలోచన వస్తుంది, ఏదో ఒక చెడు ఆలోచన వస్తుంది. ఎవరినొకరిని నొక్కేయాలని, ఎవరినొకరిని మోసం చేయాలని, ఇంట్లో ఏమైనా గొడవ పెట్టుకోవాలని, ఇంట్లో ఏదో ఒకటి వస్తుంది. ఖాళీగా ఉంటాయి. అందుకే ఖాళీగా ఉండొద్దు. ప్రార్థన 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 పరిగెత్తండి అంతే. నీ కుటుంబ పరిస్థితులు మారిపోతే, గొడవలు జరగవు, అసమాధానాలు ఉండవు, రెంకలు ఉండవు, ఏముండవు. వచ్చేసే చెప్తున్నాను కదా. వాళ్ళు నన్ను పిలువరు అయ్యాలి ఇంట్లో, నేను పిలుస్తున్నా. వాళ్ళు ఎవరో నేను పిలుస్తున్నాను, రా నా పేరు చెప్పు. ఈ దెబ్బకు అనర్లే ఎవడు కూడాను, వచ్చి కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందన్నారు, గట్టిగా స్తోత్రం చెప్పండి. తరచుగా ప్రార్థనలు జరిగాయి ఎవరిళ్ళల్లో? ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల ఇళ్ళల్లో తరచూ ప్రార్థనలే. విశ్వాసులతో, దైవజనులతో, పరిశుద్ధులతో ఇల్లంతా కలకల్లాడిపోయి ఎంత బాగుంటుందో రోజు వాళ్ళకి. మరి అందుకట్టున్నారు. కాబట్టి మొదటి మాటగా నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను, మనందరి గృహాల్లో తరచూ ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. తరచూ మన ఇల్లు, మన గుమ్మాలు తరచూ విశ్వాసులు, పరిశుద్ధులు, దైవజనులు తొక్కుతూ ఉండాలంతే. ఆశీర్వదించబడతాం, బ్లెస్ అయిపోతాం. ఇక చెడు ఆలోచనలు, చెడు స్వభావాలు, చెడు వ్యవహారాలకు ఉండవు. ప్రార్థనలలో పాలు భాగస్తులైతే అలాగున దేవుడు మన గృహాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయము 42వ వచనం. ఏది అని అడగొద్దు, అంతా అపోస్తుల కార్యాలే. 5:42 త్వరగా. ఎవరక్కడ? ప్రతిదినము దేవాలయములోను ఇంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించు. చాలు కదా ఈ మాట బతుక్కి. ఇంటింట మానక బోధించుచు అంటే వాక్యం కూడా ఉండేదంటే ఇంట్లో. వెళ్ళిపోయి బుడబుడు ప్రార్థన చేసి వచ్చేయటం కుదరదండి, వాక్యం కూడా చెప్తారట వాళ్ళు. ప్రతి ఇంట్లో వాక్యం అట, యేసును గూర్చి ప్రకటిస్తారట. జీవము కలిగిన వాక్కు, శక్తి కలిగిన వాక్కు, బ్రతుకులను మార్చగలిగిన వాక్కు, వ్యభిచారులను, లోబులను, దొంగలను, కిరాయిగాళ్లను, నక్సలెట్లను మార్చగలిగిన శక్తి కలిగిన, జీవము కలిగిన, అభిషేకంతో కూడిన వాక్కు ప్రతి గృహాల్లో ప్రకటించబడేవట. అది అందుకే వారి జీవితాలు అంతగా బ్లెస్, అంతగా ఆశీర్వదించబడ్డాయి. మొదటిగా చెప్పండి, అందరిలో ప్రార్థనలు జరిగాయి. రెండవదిగా అందరిలో బోధ ఉండేది. బోధ అందరిలో వాక్యం ఉండేది. గొడవ పెట్టుకోవటానికి కానీ, ఏదన్నా అలగటానికి కానీ, మనస్పర్ధలు పెట్టుకోవడానికి తావులేదే. పొద్దాకలు రోజు వాక్యాలు వినేస్తున్నారు వాళ్ళు. ఉంటుందా పాపం చేయడానికి ఇక తావు? ఉంటుందా కోపం రావటానికి మనలో నుంచి? అబ్బెబ్బెబ్బే, చీచి. అస్సలు ఎంత నచ్చినాయో నాకు వాళ్ళ ఇల్లులు, ఎంత బాగున్నాయో. ఇలా ఉంటే ఎంత తినాలి, అంత బాగుండు. జరగాలి ప్రభు ఈ కార్యాలు మా సంఘంలో, మా సంఘ విశ్వాసాల గృహాలు ఇలా జరగాలి ప్రభు.
ఇలా జరగాలంతే. ప్రతిరోజు బోధ ఒక 2 గంటలు, ఎక్కువ కూడా వద్దు, 2 గంటలు చాలు. ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ గ్రోత్లు ఎక్కువైపోవటం చాలు ఇక. ప్రతిరోజు బోధ అంట, ప్రతిరోజు వాక్యం అంటే అసలుకి ఇక చెడు ఆలోచన అనేది దాపులకు కూడా రాలేదు ఇక వాళ్ళకి. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం వింటున్నారు కనుక ఇక ఏ ఆలోచన వాళ్ళకి లేవు. సంతోషంగా ఆనందంగా పనులు చేసుకున్నారు, సంపాదించుకున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, ప్రార్థనలు పెట్టించుకున్నారు. బోధ కూడా వాళ్ళ ఇళ్లలో ప్రకటించబడుతుంది, యేసును గూర్చిన బోధ. నిజంగా జీవితాలు మారిపోయాయండి ఆది అపోస్తల సంఘ విశ్వాసాల జీవితాలు. వాళ్ళు ఈ రోజున మనకు ఒక మాదిరిగా ఉండాలి. ఈ ఉదయం వాళ్ళని చూసి కసి రోషం మన కుటుంబాల్లో రావాలి. మేము ఎందుకు అలా పెట్టించుకోకూడదు? మేము పద్దాకల డబ్బు కొరకు, తిండి కొరకు, ఏదో స్నాక్స్ కొరకు చూసి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థన ఆపేస్తున్నాం, దైవజనుడిని ఆపేస్తున్నాం, విశ్వాసం ఆపేస్తున్నాం. అయ్యో దౌర్భాగ్యమైనటువంటి స్థితి నేను కలుగున్నాను, అయ్యో నా జీవితం ఉండడానికి కారణం నా ఇంట్లో ఫస్ట్ ప్రార్థన జరగాలి, నా ఇంట్లో బోధ వినపడాలి, నా ఇంట్లో పరిశుద్ధులు రావాలి, నా ఇంట్లో విశ్వాసాలు రావాలి, అసలు నా ఇంటికి దైవజనులు రావాలి. ఉన్నదే పెట్టుకుంటా, ఉన్నదే కలిగిందే పెట్టుకుంటా. అవడేమండవు అంతే. నేను చెప్తున్నాను కదా, బోధలు వినపడాలి మన ఇళ్ళల్లో. మన ఇంట్లో ఈరోజు వినపడిందంటే రేపు ఇంకోళ్ళ ఇంట్లో వినపడింది, అక్కడికి వచ్చేయాలి ఆ బోధకి. బోధ ఇళ్ళ ప్రతి ఇంట్లో బోధ అని అంట, ప్రతి ఇంట్లో వాక్యం ప్రకటించబడేదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి ఎవరు రావాలి చెప్పండి? మా చెల్లి అత్తయ్య గారు. ఎప్పుడు మన ఇంటికి ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలా? ఇంకెవరు రావాలా? మీకు సెంట్ ఫార్మేషన్ రావట్లేదు. ముందల దైవజనులు రావాలా, పరిశుద్ధులు రావాలా, విశ్వాసులు రావాలా? నా చెప్పండి, ఎవరు రావాలా? ఇంకెవరు రావాలా? అది మా ఇంట్లో రోజు అయ్యగారు వాక్యం రోజు పెట్టుకుంటాం అయ్యగారు. టీవీలో కాదు, దైవజనుడు వచ్చి చెప్పాలి ఇంట్లో. సో పెద్ద టీవీ కొనేసింది సింబరాన్ లాగా, శంకరేన్లా పెట్టేద్దంట పొద్దున్న 6ంటికి చెప్తుందిరా. ఏం మారుతాయి బతుకులు అంటే? దైవజనుడు ఇచ్చి ఇంట్లో తాకాలమ్మా, ఆ ఇంటి గుమ్మాన్ని తాకాల, పరిశుద్ధులు తిరగాల, విశ్వాసులు వచ్చి మంచి సరదా, మంచి వైపు తీసుకురావాలి ఇళ్ళల్లో. మా ఇంట్లో రోజు మీరు చెప్పినట్టే, మీరు చెప్తుంటే నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు రోజు వాక్యం పెట్టండి, ఇంక తర్వాత సీరియల్ పెడతావు కదా, ముందర ఇది పెడతావు పొద్దున్నే. బతుకుపాడు. రోజు మీరు చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నారు అయ్య గారు, బోధ ఉంటుందంటే రోజు మా ఇంట్లో రోజు టీవీ. మరి రక్షణ శుభవార్త తప్ప మరి అంత ఓవరాక్షన్ వద్దు. నాకు తెలిసి ఎవ్వరం ఏదో కొంతమంది అవి కూడా బెటర్. నేను అంటున్నాను టీవీలో ప్రోగ్రాలు ఆ వాక్యాలు కాదు నేను అనేది. ప్రతిరోజు మరి అపోస్తులకి ఏమైనా మరి రికార్డ్ చేసి ఏమైనా ఇవ్వచ్చు వాళ్ళకి? కాదు. ప్రతిరోజు ఇళ్ళకి వెళ్ళిపోయి ప్రతిరోజు వాక్యం చెప్పేసేవాళ్ళు. అది కావాలి మనకి. మనిషి డైరెక్ట్గా ఉండి నీ ఇంటి నట్టింట నిలబడి 2 మాటలు వదలదు అంతే. నువ్వు టీవీలో పెట్టుకుంటే దరిద్రంగా చూడద్దంట్లో తప్పుగా చూడు, అది కాదు కరెక్ట్. అలా పరిశుద్ధులు వచ్చి, దైవజనుడు వచ్చి, విశ్వాసులు వచ్చి అలా తాకి 2 మాటలు నీతో మాట్లాడి వెళ్తే అది బాగుంటుంది. నీ భుజాల మీద చేసి తట్టి నీకు ధైర్యం చెప్పి వెళ్తే అది బాగుంటుంది. ఇక టీవీలో చూసేస్తుందంటే రోజును మరి మన మనసు రాదేది. ఒక ఆమంటండి, ఎక్కడ చెప్పానంటే ఇది ఏలూరులో చెప్పానండి, దుగ్గిరాల్లో మీటింగ్ జరిగితే. ఒక ఆమంట రోజుకొచ్చండి 50-60 ప్రసంగాలు వింటదంటండి. ఎలా సాధ్యం అండి అది అనిపించింది నాకు. యూట్యూబ్లో అండి ఏది నచ్చితే అది, దుర్మార్గురాలంటే అది తీసేసిద్దంట అయింది, ఇంకోటి పెట్టిద్దంట నీకు మేలు కలుగునుగా, అదే చూసిద్దంట కాసేపు. మేళ్ళు, స్వస్థతలు, డబ్బులు అవి చూసిద్దంట. దుర్మార్గులు, దుష్టులు అవి చూడదంట. అన్ని రోజుకు 60-50. నాతో అయ్యగారు నేను ఎంత బెటరో తెలుసా, రోజుకి 50-60 ప్రసంగాలు వింటున్నాను అంటుంది. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తే ఫోన్ ఉంది కదండి, నా ఫోన్లో పొద్దుగూకులు వాక్యాలేనండి అందే. నువ్వు చర్చికి వెళ్ళవా అన్న? వెళ్ళనందే. నాకు ఇక్కడ చర్చిలు నచ్చమంది. ఇంట్లో కూర్చొని వాళ్ళకి లేని భాగ్యం నాకు ఇచ్చాడు అయ్యగారు దేవుడు. 60 వాక్యాలు ఎవరంటారు అయ్యగారు రోజుకి? మా ఇళ్ళ పక్కన చర్చలు ఒకపూటే వింటారు. నెలలో 4 వారాలే 4 వాక్యాలే. నేను రోజుకి 60 అంటే 30 × 60 వేసి చూడండి అయ్యగారు అంది. నాకు లెక్కలు రావాలమ్మా. మరి నువ్వు వాక్యాలు చూసి మరి దైవజనులు అంటే మా ఇంటికి వస్తారు కదా అయ్యగారు, నెలకి 10-15 దైవజనులు వస్తారు, కానుక పెడతాం, తీసుకెళ్తారు, కారులో దిగుతారు అంది.
పోతావే బాబు అనుకున్న మనసులో. భ్రష్టు పట్టిపోయి నరకానికి నీదే పట్టు టికెట్ అనుకున్నా. ఆమెకు చెప్పలేదు, చెప్తే నన్ను రానిస్తుందా? ఫస్ట్ టికెటే నీదే బాబా. ఏంటి 60 ప్రసంగాలు వింటవేంటి? 10-15 మంది పాస్టర్లు నెలకొచ్చి వాళ్ళ కానుకల కోసం వస్తున్నారు. ఆ విషయం నాకు తెలియట్లా అన్న. కుదురుగా మంచి ఉపదేశం ఉన్న చర్చికి వెళ్ళి ఎక్కడ అన్నాను. మరి మీరే పెట్టేయచ్చు కదా, ఏలూరులో పెట్టినా ఇప్పటికీ రాలా. స్తోత్రం చెప్పరే అలాంటి వాళ్ళకి. మరి మీరు పెట్టవచ్చు కదా, నాకు ఇక్కడ చర్చిలేం బా. మరి నేను పెట్టినప్పుడు ఇప్పుడు వరకు ఇన్ని నెలలు పెట్టి ఇప్పుడు వరకు చూడలేదు నేను ఆమె. అట్టుంటే మురిపించే మాటలు ఎవడికి చెప్తాడమ్మా, నాకు అర్థం కాదు. అదే చెప్తున్నా, టీవీలో పెట్టేసి వినేసామండి అయిపోయేసా కాదు. ప్రతిరోజు నీ ఇంట్లో బోధ వినపడాలి. నీ ఇంట్లో రోజు అంటే కష్టం కాబట్టి వేరొక ఇంట్లోకి వచ్చి వింటూ ఉండాలా. ఈరోజు నీ ఇంట్లో వినపడితే రేపు నీ ఫ్రెండ్ ఇంట్లో, తర్వాత నీ విశ్వాసుల ఇంట్లో, తర్వాత వాళ్ళ ఇంట్లో, తర్వాత వాళ్ళ ప్రతిరోజు బోధినాలా. అది క్రమం, వాళ్ళ క్రమం అది. ఈ వాక్యమే పనుల్లో మాట్లాడుకుంటారంట. పని చేస్తా అక్క, నిన్న అసలు వాళ్ళ ఇంట్లో భలే చెప్పారు కదా దేవుడు నా కోసమే అక్క. ఇవాళ ఏం మాట్లాడతాడో, ఇంకొక ఆమె ఇంట్లో ఉంది కదా మన పిన్నింట్లో, ఆమె ఇంట్లో ఏమో ఇదేనంటండి గోల. ఎంత బాగుంటుందండి. నేను ఊహించుకుంటుంటే ప్రభా వాక్యం ఉంది కదయ్యా, ఊహించిన దానికంటే చేస్తానని ఊహిస్తున్నాను. ఈ కార్యాలు ఎక్కువ చేయండి అయ్యా మా గృహాల్లో. మేము మా బతుకులు ఇదే, మా బతుకు ఇదే, నువ్వు వచ్చిందా ఇట్టగే బతకాలయ్యా, నీ కృప ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకొని వచ్చి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మనం ఈ కార్యాలు మనం తలుచుకుంటే అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఏమోనండి ప్రభు చిత్తం అంటే మరి వాత పెట్టేస్తాను మూతి మీద. నీ చిత్తం అయితే అన్నీ జరుగుతాయి. మరి ఏమోనండి ప్రభు చిత్తం అండి, ఆయన చిత్తమే, అందుకే చెప్తున్నాడు కదా ఆయన చిత్తమేనని. నీ చిత్తం ఏంటో చెప్పు ముద్దల సోది మాటలు. ప్రభు చిత్తం అండి, ఆయన ఏదంటే అదండి, ఏం చెయ్యవు ఏమని చెప్తే. కాబట్టి ప్రభు చిత్తమే ప్రభు చిత్తమే అన్నవాళ్ళు నిజంగా వాళ్ళ జీవితాల్లో ఆ చిత్తాన్ని జరిగించడం నాకు తెలుసు. ఈ పూట మీరు కూడా తెలుసుకోండి. ఇంకా మాట ఆపండి, దరిద్రం ఉంటుంది మీ నోట్లో నుంచి. ప్రభు చిత్తమా నీ చిత్తమా ఈ టాపిక్. ఇప్పుడు నీ ఇంట్లో ప్రార్థనకు ఆయన చిత్తం ఏంటి? మీరు ఆహ్వానిస్తే వచ్చేదము, మరి అంతే. ఆయన చిత్తమే నాకు అర్థం కావట్లేదు. ఆయన చిత్తం అని చేసే తగలడిపోయావు కాదు. నువ్వు డిసైడ్ చేసేసుకో, నీ ఇంటికి ప్రార్థన రావాలి, నీ ఇంటికి బోధ రావాలా. ఇవాళ రేపు నీ పక్కన ఇంటికి బోధ వెళ్ళాలా, ప్రార్థన వెళ్ళాలి, అక్కడ నువ్వు ఉండాలి. అది మరి మీరు క్రమంగా సెట్ చేసుకుంటే అన్నీ జరుగుతాయి. నమ్మిన వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. 2 మాటలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ మాట, 4వ అధ్యాయం 23-24. ఏ యొక్క చాప్టర్ అడగొద్దు నన్ను పొద్దు అపోస్తుల కార్యాలే 4:23-24. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథ, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. చాలే కాక వెళ్ళిపోతున్నావు నాన్ స్టాప్గాను. ఏమండి హలో, నా వైపు చూడాలి. ఇప్పుడు సార్వత్రిక సంఘ విశ్వాసులారా, ఇక్కడ జరిగిన గొడవ ఏంటంటే 3వ అధ్యాయంలో ఒక కుంటోడిని బాగు చేస్తారు అపోస్తులు. కుంటోడిని, ఈ కుంటోడిని బాగు చేశారని, స్వస్థత చేశారని వీళ్ళని బట్టుకెళ్ళి జైల్లో వేశారు అపోస్తులు. ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి, వాళ్ళు జైల్లో వేశారు, వాళ్ళని కొట్టారు, బాగా చితక్కొట్టేశారు అపోస్తుల్ని. అసలు మీరు ఎందుకు ఇట్లాంటి కార్యాలు, ఏ నామంలో మీరు ఆ నామాన్ని ప్రకటించొద్దు, ఆ నామంలో మీరు స్వస్థతలు చేయొద్దని బాగా కొట్టి వాళ్ళని హింసించి బయటకు వదిలేరండి. వాళ్ళు వచ్చి విశ్వాసాలకు చెప్పారండి, ఇలా జరిగిందమ్మా అంటేనండి ఎవరి కాళ్ళు చర్చిలో కదండి, ఇళ్ళల్లో బోరున ప్రార్థన చేశారంటండి. భయంకరమైన ప్రార్థనలు అంటండి. వాళ్ళు వచ్చి చెప్పారు, మమ్మల్ని ఇలా కొట్టారమ్మా తల్లి, మీరమ్మా లూదమ్మా ఇలా కొట్టారు, మమ్మల్ని స్వస్థపరిచామని బోధ చెప్తున్నామని, ఇలా ఉన్నాయమ్మ పరిస్థితులన్నీ దైవజనులు విశ్వాసులకు చెప్తే ఇళ్ళల్లో పనికెళ్ళి వచ్చండి వాళ్ళట మొత్తం కూడుకొని, అక్క రేపు మీ ఇంట్లో, అక్క రేపు మీ ఇంట్లో చెల్లి, అన్న రేపు మీ ఇంట్లో అన్న, గుర్తుపెట్టుకొని వీళ్ళు ఫామ్ అయిపోయండి, ఒకళ్ళొకళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి దైవజనులకు రక్షణ కావాలని దైవజనుల కొరకు బోరున ఏడ్చి చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళంటే. ఆ ప్రార్థన ఫలితం చూద్దామా? వాళ్ళు చేసిన ప్రార్థనకి ఏ ఫలితం వచ్చిందో చూస్తారా?
చూడు 4:31 చదవండి, ఏం జరిగింది? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అదే మరి అట్టా చేయాలి ప్రార్థన అంటే. యేసు నామములో శక్తి దిగొచ్చేసిందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడంటే ఒక్కొక్కల మీదకి, అంతే మరి. అన్య భాషలో మాట్లాడసాగిరి, కూడి ఉన్న స్థలం అంతా కంపించిందంటే పరిశుద్ధాత్మ ఇప్పించాలరా. దేవుడు దిగి వచ్చేసాడు ఆ ప్రార్థనలలో. నేనేం చెప్తున్నానంటే, రోజు ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థన జరగాలి మన చర్చిలో, అది మొదటి మాట. రెండో మాట, రోజు ఎవరో ఒకరి ఇంట్లో వాక్యం ఉండాలి. మూడో మాట, నీకు ఎట్టి సమాచారం తెలిసినా మీరు ఒక్కరికొక్కరు ఉన్న పలంగా ఫామ్ అయిపోయి భయంకరమైన ప్రార్థన చేయాలి. మీకు సమాచారం తెలిసి ఆ అమ్మకు ఫోన్ చేసి, అక్క ఇది జరిగిందంట కదా, ఎప్పుడంట చెల్లి అన్న, ప్రార్థన ఉండదు, సైతాన్ ఫోన్లిక తెలుసుకొని ఏం చేస్తున్నా, అక్క అన్న చెల్లి తమ్ముడు రండి, మరి పలానా మన చర్చిలో ఇలా జరిగిందంట, పలానా దగ్గర ఇలా జరిగిందంటే ఈ రోజున మన ఇంట్లో కలుసుకుందామా, రేపు ఇంట్లో కలుసుకుందామా, ప్రార్థన చేద్దాం. ఏంటి మనకి బాపతి ఎప్పుడు లేదు మనకి బతుకుల్లో ఇటువంటి గాల్లో, ఏంటన్నా రండి, పని ఉంటే ఉంది, మీరు ముగించుకొని రండి, తొందరగా పర్మిషన్ అడిగి రండి, లేదంటే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడు కలుసుకుందామని చెప్పి ఆ అంశాల కొరకు బిగ్గరగా ఏడుస్తా ప్రార్థన చేయాలి ఒక చోట కూడి. చేతనన్న స్తోత్రం చెప్పండి ఏదో ఒకటి. మరి బతుకులు మారో చేయపోతట్టగా, ఎవడ గోల ఆడది, ఎవడ తిండి ఆడది, ఎవడ కుటుంబం వాడిది, ఎవడ జీవితం ఆడది, ఎవడ పిల్లలు ఆడది అంటే కుదరదు. ప్రభు రాబోతున్నాడు త్వరగా, సంఘం అంతా ఎత్తబడిపోవాలంతే, రెప్పపోటం మాయమైపోవాలి మన సంఘం అంతా. అది కసిది రోషంతో. మీకు ఏ సమాచారం తెలిసినా, ఎవరి గురించి మన చర్చిలో ఏ సమాచారం తెలిసినా నేను చెప్పిందాక వెళ్ళరు కొంతమంది. నాకు తెలియకముందే సమాచారం తెలుసుకొని మీరు నాకు చెప్పి మీరు ప్రార్థనలలో కూర్చోండి. 10 మందిని, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి అందరిని పిలిచేయమంటలా, నేను గ్రూపులో పెట్టేయండి అయ్యారు మొత్తం చెప్పి. కాదు, మీకు తెలిస్తే మీరు మన చర్చిలో మీ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, మన చర్చికి వచ్చే వాళ్ళని 10 మందికి ఫోన్లు చేసి, అక్కడ ఇలా జరిగిందంట అన్న, ఇలా జరిగిందంట రండి, సాయంత్రం మనం ప్రార్థన చేద్దాం, 1 గంట అని పిలవండాలని. తెలిసిన సమాచారాన్ని బట్టి ఇళ్ళల్లో ప్రార్థనలో మీకు ఏ సమాచారం తెలిసినా ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అది 3వ టాపిక్. దేవునికి స్తోత్రం. ఆదిమ అపోస్తుల సంఘాల్లో అలా జరిగినాయి, అవిశ్వాసుల గృహాలు అలా జరిగినాయి. సమాచారం తెలియటం ఆలస్యం, టప్పా సమాచారాలు వెళ్ళిపోయాయి. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెప్పేవాళ్ళు. లేదంటే రోడ్డు మీద ఎవడన్నా వెళ్ళాడు అనుకో, రే చిన్నోడా పలానామకు చెప్పండి రా, పలానామకు బాగాలేదంట, మా ఇంటికి రమ్మని చెప్పు ప్రార్థనకి అని చెప్పేవాళ్ళు. అప్పుడు మరి ఇవన్నీ లేవు కదా, ఈ ఇవన్నీ స్టైళ్ళు లేవు కండి అప్పుడు. హెచ్చులు లేవు కాబట్టి రోడ్డు మీద పోయేవాడికి అంత దూరం వెళ్ళలేక, ఎవడో రోడ్డు మీద పోయేవాడికి అందరూ ఆ ఊళ్ళోళ్ళందరూ తెలుసు వాళ్ళకి. ఎల్లయ్యా బుజ్జమ్మకు పలానా ఆమెకు చెప్పయ్యా రమ్మని చెప్పు, పలానా వాళ్ళకి బాగాలేదంటే మేము ప్రార్థన చేసుకుంటాం, పలానా టైంలో రమ్మనంటే చెప్పేవాడు, వచ్చేవాళ్ళు. ఆ టైంలో కూడుకునే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అలానా ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాల్లో ఎటువంటి సమాచారం తెలిసినా ఎవరొకరి ఇంట్లో ఫామ్ అయిపోయి ప్రార్థనలు జరిగాయి. అలాగన మీ గృహాల్లో ఎవరన్నా ఇళ్లలో కూడా మీకు తెలిస్తే సమాచారం, మీకు మీరే ఒక 5గురిని, ఒక 4గురిని, ఒక 10 మందిని ఫామ్ చేసి ప్రార్థనలు చేయండి. బలమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నీకేం ఆశ రావాలి తెలుసా? నా ఇల్లు ఇలా ఉండాలి అనండి. నా ఇల్లు ఇలా ఉండాలి, ఇంకొకలాగుంటే పోగుది, ఇలానే ఉండాలి. నిత్యము ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థన జరగాలి, అక్కడ నేను ఉండాలి. నిత్యము ఎవరొకరి ఇంట్లో బోధ వినపడాలి, ఆ బోధ నేను వినాలి. 3వది, ఏ సమాచారం తెలిసినా మా ఇంట్లో కన్వీనియంట్గా ఉంటే మా ఇంట్లో చేస్తాం, వేరే ఇంట్లో కన్వీనియంట్గా ఉంటే వాళ్ళ ఇంట్లో చేస్తాం. అలాగా తెలిసిన సమాచారాలను బట్టి ఫామ్ అయిపోయి ప్రార్థనలు చేయాలి. అలాగ మన ఇల్లు అలా ఉండాలండి, లేకపోతే చాలా కష్టం. 9వ అధ్యాయం 43వ వచనం తీయండి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. అబ్బాబ్బాబ్బా, నా వైపు పేజీలు తిప్పటమే తీయలేదు ఇల్లు అసలు. ఇంకా చూడండి సార్లే కానీ యూట్యూబ్లో వినండి, చక్కగా ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కాలేసుకుని కాపీ టీవీ దక్కుంటే వినండి. మళ్ళీ అవి చూడాలి, పేపర్ల శబ్దాలు రాకూడదు. వాక్యం చదివిన వెంటనే పేపర్ల శబ్దాలు ఆగిపోవాలి. గొప్ప దైవజనుడు ఎవరండి? ఆ దైవజనుడి పేరేంటండి? పేతురు గారు చర్మకారుని ఇంట్లో, చర్మకారుడైన సీమోని ఇంట్లో బహుదినాలు ఉన్నాడంట. ఎంతమందికి దైవజనుడు మీ ఇంట్లో నెల ఉంటే ఇష్టపడతారు? అమ్మో, ఒక్కొక్కరు అయితే అమ్మో అరుచుకోకుండా ఉండాలి, బూతులు వచ్చేస్తాయి కదా, మరి మా ఆయన టీవీ పెట్టుకుండా ఉండాలి. అమ్మో, ఆ సైతాలు వెళ్ళిపోవాలి మొదలది.
గుట్టుకు చాటుకు గుద్దుకొని రావాలి కదా. మరి అయ్యగారు పొద్దున్నే లెగిసిపోయి ప్రార్థన చేయాలి. ఈవెంట్ ఎట్టు తగలండి అయ్యగారు అనుకుంటారు కదా. మరి చాలా ఇబ్బంది. కొంతమంది అయితే అసలు ఇష్టపడరండి. అయ్యగారు ఒక్క పూట వచ్చేదరు అన్నం తిని నన్ను సంతోషపరిచి చేర్చము. నెల రోజులంటే కుదరదండి, నా భాగవతం అని తెలిసిపోతాయి. నేను ఎట్టంటుదాన్నో, నా గొంతు ఎట్ట అంటుందో. కొందరు 2 గదులేంది, అయ్యగారు నా గదిలో పెట్టి తలిపేసేసి తనేసుకోండి ఫుల్గా తెలియదు. చర్మకారుడైన సీమోను ఇంట్లో అపోస్తలుడైన పేతురు బహుకాలం నివసించాడట. అబ్బో, అయ్యయ్యయ్యో, అది నీ వల్ల కాదా? నీ వల్ల కాదు. మీ ఆయన్ని, నిన్ను, నీ పిల్లల్ని ఆపలేము. అమ్మో అస్సలే బెబ్బే చే. ఒక పూట అయ్యగారు ఉంటేనే, ఒక పూటకైతే హ్యాట్సప్, ఓకే, దేవుని స్తోత్రం. ఒక రోజంతా అయ్యగారు ఉండాలని కోరుకుంటారు. కానీ బహుకాలం పాటు మీ ఇంటి వద్దే, తిండికేమో తిండి పెడతావులే, నాకు తిండి పెట్టడం నీకు ఇష్టంలే, మరి మిగతాయి చెప్పు. నెల రోజులు టీవీ పెట్టకుండా సీరియల్ చూడకుండా ఉండాలి. అయ్యా ఏం కావాలని తిరుగుతూ ఉండాలి. భర్త ఏం చేసినా అరవకూడదు. ఏం చేస్తాం ప్రభువా? తెల్లారుజామున లెగాలి, నీ ప్రార్థన అయినా పడిపోతే సావు. కొంపంతా క్లీన్గా ఉండాలి రోజు. అసలు ఏమన్నా కొంప అయ్యగారు వచ్చినప్పుడు మురుగు బట్టలు గిరుగు బట్టలు తీస్తాం. ఒక్కొక్కరు నిజంగా ఒక ఆమంటుంది నాతో, మీరు వచ్చారని ఇల్లు అర్థంగా చేశాను పాస్టర్ గారు అని. అంటే రోజు కొంప ఎట్ట ఉండదా అన్న. మరి ఎట్ట ఉండదు కదా నిజంగా. మరి మీరు వచ్చారని నీట్గా ఉండాలని బెడ్షీట్లని ఆ రోజే ఉతికిందంటాం సంవత్సరం తర్వాత అని చెబుతున్నా. రోజు విడిసిన బట్టలు మురుగు బట్టలు ఉంటే కుదరదు కదా. మరి అయ్యగారు బహుకాలం ఉండాలండి. మరి ఇబ్బంది కదండి. మరి మన ఇల్లులు అలా మారిపోవాలండి. ఎన్ని రోజులున్నా, ఎంతకాలం ఉన్నా నెంబర్ 1 నిప్పులాగా బతకాలి అంతే. అయ్యగారు ఉన్నప్పుడు షోయింగ్లు చేసి, అయ్యగారు లేనప్పుడు షోయింగ్లు అవి ఉండకూడదు. చర్మకారుడైన సీమోను ఇంట అపోస్తలుడైన దైవజనుడు బహుకాలం ఉన్నాడట. అలా ఉంచుకున్నాడు ఆయన అంతే. ఇబ్బంది పడలేదంటే ఇబ్బందిగా పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అలా నీ పని చెప్తే నేనే వెళ్ళను. నీ కోపం అప్పుడు తెలుసా, ఒక్కొక్కళ్ళు ఆగదు ఉక్రోషం నా ముందే చేస్తూ ఉంటారు. ఏం చేయాలి అది చదువుతున్నాను. ఇదైతే కష్టం కదండి. 3 బాగానే ఉన్నాయి కానీ సమ్మగా మా అయ్యగారు మా ఇంట్లో 4 రోజులు ఉంటారా? 2-3 చేతులు లెగిసినాయండి నాకు. బలి అర్థం. మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చిన గొడవ, ఆయన ఉంటే గోల గోత్రం. మళ్ళీ మా గురించి వాక్యంలో చెప్తాడు వారం నెల రోజుల ప్రభువా గుట్టుగా నా పరిశుద్ధతను దాచుకుంటా ఉన్నాను, నా అపవిత్రతను అణుచుకుంటా ఉన్నాను, నా నోటి మాటలను అదుపు చేసుకుంటా ఉన్నాను. ఆయన ఉన్నప్పుడు 1 రోజులు అదుపు అంటే నా వల్ల కాదు ప్రభువా. బొండ బిగించి సంఖ్యలు వేసినట్టు ఉంటుంది నాయన అనుకుని కూర్చున్నారు. నేను ఉండాలని ఆశపడబాగండి 4 రోజులు. నాకెక్కడ ఓపుకుంటుందమ్మా. నేను అసలే ఒక పూట చూస్తమే నాకు ఆశ్చర్యం. నేను భరితమే 4 రోజులు ఇంట్లో ఉండటమే. చెప్తున్నా, చేర్చుకునే మనసు, చేర్చుకునే ఇల్లు నీకుందా? అయ్యగారు ఎన్ని రోజులున్నా ఎప్పుడు వెళ్తారు అయ్యగారు, ప్రార్థన లేవు అనకుండా ఉండే భాగ్యం నువ్వు కలుగున్నావు. ఇంకా 4 రోజులు అయ్యగారు ఉంటే చాలు అని అనుకునే బాపతే నన్ను ఇల్లు రెంకెలు ఉండవా? ఎన్ని రోజులు ఉన్నా నేను మంచి మాటలే వస్తాయా నోట్లో. నేను ఎన్ని రోజులున్నా మహా అయితే 1 వారం రోజులు మేనేజ్ చేస్తామేమో, తర్వాత సంగతి ఏంటి అంటున్నాను నేను. బహుకాలము దైవజనుడు ఆ ఇంట ఉండినా ఏ చెడు చూడలేదంటండి అపోస్తలుడైనటువంటి దైవజనుడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడిని చేర్చుకునే మనసు, చేర్చుకునే గృహం ఉంటే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంక ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 24 చదవండి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఇప్పుడు నా వైపు చూడండి. కొర్నేలి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. కొర్నేలి ఇంట్లో ఆ ప్రార్థనలో ఎవరెవరు ఉన్నారు? మరి ఇప్పుడు నీ బంధువులకు మారు మనసు లేదు. నేను చెప్తున్నా వినండి, నా వైపు చూస్తే వినండి. మారు మనసు లేదు. నీ ఇంట్లో ఏదో ఉయ్యాలన్నావు, బర్త్డే అన్నావు,
పెళ్లి రోజు ఏదో చచ్చావు, అప్పుడు వాళ్ళని పిలుచుకోవచ్చు కదా, వాళ్ళకి కూడా మారు మనసు రావాలని కొంచెం ఏదో ఓపిక పెట్టుకొని పిలవచ్చు కదా. అరే తమ్ముడు, అరే అన్నయ్య రారా మా ఇంట్లో ప్రార్థన. వెకేషన్స్ కన్నా, రోజు కాకపోయినా ఏదన్నా ఇంపార్టెంట్ వెకేషన్స్ కన్నా నన్ను పిలిచి విశ్వాసాలు పిలుచుకొని వీళ్ళతో పాటుగా బంధువులు కూడా పిలిస్తే, అక్కడ కొర్నేలి ఇంట్లో బంధువులు ఉన్నారట. పేతురైన పిలిచాడంట కొర్నేలి. ఈ మంద మారాలంటే పేతురు గారే కరెక్ట్ అని ఆ రోజు ప్రార్థన పెట్టి ఇచ్చేసాడంట. వాళ్ళు వచ్చిన రోజు, అయ్యగారండి మా బంధువులు అంటే శాడిస్టోళ్ళు, పనిహిమాలోళ్ళు, అన్ని జనులండి, మారాలి కత్తొచ్చి వాక్యం వెళ్ళి వాక్యం చెప్తానండి. అన్య జనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. మన ఇళ్ళల్లో ఈ కార్యాలు జరగాల. బర్త్డేలకో, పెళ్లి రోజులకో, ఉయ్యాళ్ళకో, ఏదో ఒక దానికో ఎవరినో ఒకరిని పిలుచుకో. నీ అన్ననో, తమ్ముడినో, చెల్లినో, ఆడపడుచునో, తోటి ఎవరినో ఒకరిని, మోరు మనసు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచేయి. ఆ పూట మా ఇంట్లో ప్రార్థన వచ్చాయి. కొంతమంది వస్తారు కానీ ప్రార్థనలో ఉండరు. తొయ్యాలి నువ్వు ప్రార్థనలో వాళ్ళని. ప్రార్థనలో కూర్చోపోదండి, ప్రార్థనలో కూర్చోండి అని ప్రార్థనలో కూర్చోబెడితే యేసు నామూలు వాళ్ళు కూడా నీ ఇంటికి వచ్చి మారు మనసు పొందేయాలి. అదే అప్పుడప్పుడన్నా వెకేషన్స్ పిలుచుకోవాలి. మరీ ఏంటండి మరీను బంధువులు పిలుచుకుంటూ ఉండాలి. అన్ని జనులు పిలుచుకుని, అది వాళ్ళందరూ అసలు మూర్ఖులు కదా, అన్ని జనులు కదా వాళ్ళు. వాక్యం తెలియదు, ఉపదేశం తెలియదు. ఒకవేళ చర్చిలకి వెళ్ళినా మారు మనసు లేదు కదా. ఎటువంటి ప్రార్థనకు పిల్లలు మన వాక్యాలు అట్లా జోడిద్దాం, అంటిద్దాం ఒకసారి. ఎందుకు రగులుకో దగ్గర చూద్దాం. మన మామూలు వాక్యాలు ఏంటండి. అయ్యగారు వాక్యం వినాలి మా బంధువులన్న ఆశతో పిలువు, ఇంటికి ఫోన్ చేసి పిలువు. 2 రోజుల ముందే ఫోన్ చేసి పిలువు, రమ్మని. ప్రార్థన సాయంత్రం పూట రండి అని పిలువు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అన్ని జల్లు మారు మనసులేను పిలువు. వెకేషన్స్ అప్పుడు ఎవరు లేని దాన్నాక బోసుగా పెట్టుకోబాక, పిలిచి చెయ్యి. దేవుని కార్యం వల్ల జరగాలని మాత్రం, అంతే. హంగామాలు గిమ్మంగామాలు చూపించండి కాదు నేను చెప్పేది. వాళ్ళకు కూడా రక్షణ కార్యాలు జరగాలి. ఆడేం జరిగింది తెలుసా? పేతురయ్య వాక్యం చెప్పాడు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. బాప్తిజాలు కూడా జరిగినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఇంట్లో రక్షణ కార్యాలు జరుగునుగాక. ఎవరి రక్షణ కార్యాలు? ఎవరి రక్షణ కార్యాలు ఏంటమ్మా? ఎవరి రక్షణ కార్యాలు? బంధువుల రక్షణ కార్యాలు మన ఇంట్లో జరగాల. అలా అనాలని, ఇంటికి వచ్చి బాగుపడ్డానే చెల్లాయని, ఇంటికి వచ్చి బాగుపడ్డాను నేను. మంచి వాక్యం చెప్పించావే బాబా, మంచి వాక్యం వినిపించావరా నాన్న అనాలా. పొద్దాకలిగా నువ్వే తప్పట్లు కొట్టుకోవడం కాదు. వెకేషన్స్ అప్పుడు వాళ్ళు పిలిస్తే దేవుని వాక్యం అట్లా అంటేద్దాం, అంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు లేడనుకో, నువ్వు పిలిచినాడు, వెళ్ళి ఎక్కడున్న ఫోన్ చేసి పిలిచి కూర్చోబెట్టు, పక్కన కూర్చో, వింటారు. ఖచ్చితంగా మార్పు కలిగిద్ది వాళ్ళు, ఖచ్చితంగా. అలాగ నాకు సాక్ష్యాలు కుప్పలు తెప్పలన్నాను నేను. ఎక్కడైనా వెకేషన్స్కి బంధువులు పిలిస్తే అబ్బా భలే వాక్యం చెప్పారు అని అంటారట. అసలు ఎక్కడ వెళ్ళలేదు వాక్యం అంటారట. నేను కూడా మారిపోవాలంటారట. చాలామంది విశ్వాసాలు చెప్పారు నాతో, ఏలూరు సైడ్ కానీ అటు సైడ్ కానీ. అందుకే మన గృహాలు అప్పుడప్పుడన్న వెకేషన్స్ అప్పుడు బంధువులు పిలిపించాలి. వారికి వాక్యం సరిగ్గా వారి ధీటైన హృదయంలోకి చేరాలి. వారి మీద పరిశుద్ధాత్మ దిగాలి. వారు రక్షణ పొందాలనే తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 12 చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎవరింట్లో? యోహాను తల్లి ఇంట్లో. యోహాను తల్లి ఇంట్లో అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నారట. ఎందుకు? అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి మీ అందరికీ తెలుసు. పేతురయ్యని జైల్లో పెట్టారు. ఎవరిని? అపోస్తలుడైన పేతురయ్యని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కుదురుగా ఉండట్లా. కుటుంబ ప్రార్థన చేద్దాం రండి అయ్యగారు అట్ట కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అలసిపోయి పడుకోవట్లేదు వాళ్ళు. అంతకుముందు యాకోబుని చంపేశారు, అంతకుముందు స్టెఫెన్ని చంపేశారు. అమ్మో దైవజనులందరూ చచ్చిపోతున్నారు, మాకు ఉపదేశం అందదు, మన దైవజనుడు చూస్తే పేతురయ్యని జైల్లో వేశారు, ఆయన్ని ఏం చేస్తారో అనే భయంతో యోహాను తల్లి ఇంట్లో అందరూ సంఘం అంతా వచ్చి దైవజనుల కోసం ప్రార్థనలు చేస్తున్నారట. మీ ఇంట్లో ఎప్పుడైనా దైవజనుడు గురించి అయినా ప్రార్థన జరిగిందా? మీ ఇంట్లో చేయి చూపించండి. ఫ్యామిలీ ప్రార్థన కాదు, పిలుచుకుని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుని మన సంఘ విశ్వాసాలను పిలుచుకొని
అవి కోసమే, జయరాజ్ అవి కోసమే ప్రార్థన చేసిన దాఖలాలు చెప్పండి అమ్మ ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ఉన్నారు ప్రభువా దైవం, మరి మీ ప్రార్థనలే అట్లాంటి తల్లుల ప్రార్థనలే ఎంతో వచ్చి పోయిన నెల నుంచి మేము తిరుగుతున్నామంటే నిర్విరాహంగా ప్రార్థనలలో. నేను అనుకున్న సంఘంలో ఎవరొక్క ప్రార్థన బలంగా పనిచేస్తుంది నాకని, లేకపోతే నేను ఎక్కడ తిరిగేవాడిని, నాకు ఓపిక ఎక్కడ ఉండేదండి. ఎవరింటికి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు నా మీదకి అలా దిగొస్తున్నాడు. ఒళ్ళన్నీ ఎముకలన్నీ పట్టపట్టి ఇరిగిపోతున్నాయి, నలిగిపోతుంది ఒళ్ళు. మరలా ప్రార్థన కొత్తండి ఎట్ట వస్తుందో తెలియట్లా శక్తి. అప్పటి వరకు మళ్ళీ కొంచెంసేపటి వరకే. రాత్రి అసలు నాకు నిద్ర ఎక్కడ ఉంది. రాత్రి ప్రార్థనలు 2 ప్రార్థనలు జరిగి 3:30-4 వెళ్ళాను ఇంటికి. నేను ఇట్లా వాకింగ్ చూసుకుని వచ్చాను. ఇప్పుడు ఇంత ఎనర్జీ మీరు ఏదనుకుంటే రేగరికి బాగానే ఉందని, నాకు ఏం బాగాలేదు వాస్తవానికి. ఇంకా అలాంటి తల్లుల ప్రార్థనలు దేవునికి స్తోత్రం కలుగనగా అని అలా తీసుకొచ్చి అట్లా నిలబెట్టి అతనే అటు చూడండి. దైవజనుల కోసమే ఎక్స్పెషల్లీ ప్రార్థనలు. మా ఇంటికి రండి అని పిలుచుకోవాలంట మనం మీటు. ఒక సాయంత్రం రండి దైవజనులకు ప్రార్థన చేద్దాం. పని ఊర్లో వెళ్తున్నారు, ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ఇంటిలో నలుగురు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త లేడు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు ఉండరు. మీతో ఎందుకు గోలా? విశ్వాసాలను పిలుచుకొని చేసుకోండి. వాళ్ళు బతుకుని నడుకుని రా అయ్యా రామ్మ నువ్వు చేసుకా నేను చేస్తాలే. ఎందుకు ఈ గోల? చక్కగా విశ్వాసాలను ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు పిలుచుకొని అట్టా మోకాలే చేతులు ఎత్తితే దైవజనుడికి ఎంత క్షేమం అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. వారం ఉపదేశం అందిస్తున్నాడు, నా కొరకు ఇంత చేస్తున్నారు. ప్రార్థన అడుగుతున్నా నేనంతే. నిన్నేమో డబ్బులు ఇచ్చేయమంటా, నీ డబ్బులు నాకు కొద్ది ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి. ఏనాడైనా నువ్వు ఇవ్వట్లేదని ఇంటికి మానేయటం కానీ, నువ్వు తక్కువ ఎత్తున్నావని నీకు కొంచెం సేపు ప్రార్థన చేయడానికి ఏనాడైనా నేను చేసానా చెప్పు. ఒకవేళ లోపం సరి చేసుకుంటే చెప్పు. కానుక పెడితే నువ్వు వచ్చేవాడినా నీ కొంపకి, పెట్టకపోతే నేను రానా? కానుకిస్తే ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడినా? నీకు తెలుసుగా నా గురించి. ఒక ప్రార్థనేగా నేను కోరుకుండేది. అలాగ ఒక 5గురిని, ఒక 10 మందిని పిలుచుకొని కన్నెంట్గా దైవజనుల కోసం ప్రార్థన చేయండి అమ్మా. మొన్న చూశారు కదా, దైవజనుడు 2 పిల్లలు, రఘుయేలు గారి పిల్లలు 2 చనిపోయారండి. ఏం జరుగుతుంది ఇట్లా? మొన్న మళ్ళీ ఈ మధ్య ఒక చర్చి తగలడిపోయింది మంగళగిరిలో. ప్రార్థనలు చేయండి కొంచెం దైవజనుల క్షేమం కొరకు. మన ఇల్లులు అలా ఉండాలి. అలాంటి ఒకసారి మా ఇల్లు అలా ఉండాలని అంతే ఆశపడండి. దేవుడిని ఆశను తృప్తిపరుస్తాడు. ఇన్ని మాటలు చెప్తున్నాను కదా, ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? ఎవరి ఇళ్ళలో జరిగినాయి? ఆదిమ అపోస్తుల సంఘ విశ్వాసుల గృహాల్లో జరిగినాయి. ఇప్పుడు ఎవరింట్లో జరగబోతున్నాయి? జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ గృహాల్లో జరగబోతున్నాయి. గట్టిగా బిగ్గరగా విశ్వాసంతో చప్పట్లు కొట్టండి. దేవుడు ఆ కార్యాలు చేయును కనుక మన గృహాల్లో కార్యాలు చేయుగాక. దైవజనుడు గురించైన ప్రార్థనలు దట్సాలంత అదే అంశం. మన చర్చిలో ఒక్కలనే చేయొత్తారు, ఒక్కొక్క కుటుంబం చాలమ్మా. ఒక్కో కుటుంబం ప్రార్థన చేస్తేనే ఇంత శక్తి ఇస్తే, రేపటి రోజున అందరూ కలిసి ప్రార్థన చేస్తే అబ్బా మామూలుగా ఉండేదా? 10 ఊర్లు చుట్టేసుకొస్తా. ఎన్ని ఊర్లు? 10 ఊర్లు చుట్టేస్తా. దేవునికి స్తోత్రం. ఒక్కవం ప్రార్థన చేస్తే 2 ఊర్లు చుట్టేస్తానా? 10-15 ఊర్లు చుట్టేయటమే. అందరూ ప్రార్థన చేసేయండి. అన్ని దగ్గర మన బ్రాంచ్లు స్థాపించబడాలి. నాకు ఆరోగ్యం ఒకటి చాలు, ఏమీ వద్దు, ఆరోగ్యం చాలు. చక్కగా వెళ్ళిపోతా, ప్రార్థనలు పెడతాను, ప్రార్థనలు చేస్తాను, వస్తాను. దేవునికి స్తోత్రం. మీ గృహాల్లో దైవజనుల కొరకైన ప్రార్థనలు జరగాలి. 16-15 చదవండి చివరిగా. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. బలవంతం చేసిందంటే ఎవరిని? ఆడ పేరు కనపడలేదు కదా మీకు? ఎవరిని బలవంతం చేసింది? పౌలైని. ఎవరో? లూదియా. మా అమ్మ అనుకునేరు. లూదియా బలవంతం చేసిందంటే, అయ్యా నేను విశ్వాస పరురాలు నన్ను వేంచితే. మామూలుగా వెళ్ళే డైలాగ్ పౌలైకి. నాలో విశ్వాసం ఉందని నువ్వు గ్రహిస్తే, నేను విశ్వాస పరురాలని నువ్వు స్టేట్మెంట్ ఇస్తే నువ్వు మా ఇంటికి రావాలి అని బలవంతం చేసిందంట. అయ్యగారు మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నా, సంవత్సరం బట్టి ఆ టెంపర్ తగ్గించుకో, బతుకులాడుకోవాలి దైవజనులు. నేను రావట్లేదు దరిద్రంగా.
కొంపకంటే అడగకుండా నేను అడిగేయాలంట. మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో వింటమ్మా నేను రావాలని. ఒక ఆమె అంటుంది నాతో, మన చర్చిలో ఆమె. ఇవాళ లేదులే, దేవునికి స్తోత్రం. ఎప్పుడు పెడతారా అని చూస్తున్నా, సంవత్సరం బట్టి చూస్తున్నా అంత ఒక ఆమె నాతో. సంవత్సరం బట్టి చూస్తాను తప్ప వచ్చి అడగొచ్చుగా ప్రార్థన పెట్టమని పెట్టనా? సంవత్సరం బట్టి చూస్తాను, 2 సంవత్సరాలైనా అట్టే ఉంటాను నేను, నువ్వు అడగపోతే. బతుకులు ఆడుకోవాలి దైవజనులు. అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టయ్యా, మా ఇంట్లో ప్రార్థన పెట్టయ్యా. టెంపర్ కొంతమందికి, బీపీలు టెంపర్లు ఎక్కువ, బతుకులాడరు. ఆయనే కాలబేరానికి దిగి రావాలి. ఆయన కాలబేరానికి దిగొచ్చి, అమ్మ మీ ఇంట్లో ప్రార్థన జరిగితే బాగుంటుంది పెట్టించుకో, యేసుప్రభు చెప్పాడంటే పెట్టించుకుండిద్దామా. ఆమె బతిమలాడదు. వినండి వినండి, దైవజనుడిని పిలిచే విషయంలో, దైవజనుడిని చేర్చుకునే విషయంలో, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో నీ ఇల్లు ఫస్ట్ స్థాయిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. బతిమలు ఆడుకోవడం నేర్చుకోండి. అక్కడ లూదియా పౌలయ్య కాలయ్య ఎల్లబడి గడ్డం పట్టుకొని మా ఇంటికి రా బలవంతం చేసిన ఉంది అక్కడ. నేను రాను లూది అమ్మ, 2-3 ప్రార్థనలని తెల్లంటే, అయ్యా రావాలయ్యా కుదరదు అని ఎడుతుందంట, వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఏముంటుందో, సొత్తా ఏంటో చేస్తున్నావు నువ్వు బాగానే, అందరిలో పెడుతున్నావు, నా ఇంట్లో పెట్టట్లే నువ్వు. చచ్చి మానేసుకో. ఎవడికి ఎక్కువ నువ్వు అడగందే, ఏదో సామెత ఉంటుంది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అట్టుంటుంది. అడగందే ఎవడో ప్రార్థన పెట్టాడు కొంపలోకి వచ్చి. అడగండి, టైం పట్టిద్ది, అడగండి. అడుగుతూ ఉంటే వస్తాం. నువ్వేం అడగకుండా మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలో పెట్టకూడదు నాకేం తెలుసు. లూదియమ్మ అడిగినట్టుగా బతిమిలాడుకున్నట్లుగా నాలో విశ్వాసం ఉంటే నేను విశ్వాస పరురాలైతే, నీ పరిశుద్ధ పరురాలైతే నువ్వు మా ఇంటికి రావాలి అంతే ఒక మాట. నువ్వు విశ్వాస పరురాలు వేలే, ఎవరు కాదన్నారు, నాకు కుదరదమ్మా, నా మాట నన్ను అడుగు పెట్టి వెళ్ళయ్యా రాయ్యా అని మారం చేసిందంటే. గొప్ప దైవజనుడు అపోస్తులుడు పౌలయ్య వెళ్ళాడు లూదియా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గృహాలుగా ఉండాలి, మన టెంపర్ గృహాలుగా ఉండకూడదు. ఆయనకు దేవుడు చెప్పేదను, ఆయన వచ్చేది ఏం కాదు, నువ్వు పిలువు ఫస్ట్. మొత్తం దేవుడు చెప్పాలంటే నీ ఇల్లు అట్ట కూడా ఎప్పుడు చెప్పడు దేవుడు. నువ్వు చెప్పు ఫస్ట్, ఆయన చెబుతాడు. నీకు ఇష్టం ఉందా దైవజనుడు చేర్చుకోవడానికి? దైవజనుడికి ఆతిథ్యం ఇట, నీకు ఇష్టమైతే నువ్వు పిలు. దేవుడు చెప్పేదరు వచ్చేదరు, నువ్వు ఫస్ట్ చెప్తే అప్పుడు దేవుడు వెళ్ళమంటాడు. వెళ్ళరా, బతిమలాడింది కదా, చెప్పింది కదా, మరి వెళ్ళు అంటాడు. ఏం చెప్పకుండా ఆయనే చెప్పాలి అప్పుడు రావాలి అంటే కుదరదు. లూదియా బలవంతం చేసినట్లుగా ఇంట్లో పాదం మోపాలని, ఆతిథ్యం తీసుకోవాలని, ఇంటికి రావాలని, ఆమె గురించి ప్రార్థించాలని, ఆ ఇంట్లో తిరగాలని, ఆ గదులన్నిటినీ దైవజనుడి పాదాలు తొక్కాలని, అపోస్తుల పాదాలు ఆ గదంతా తొక్కి ఆ గుమ్మాలు ఆ గదులు తొక్కాలని ఆశపడింది, బలవంతం చేసింది. ఆ ఆశ తీర్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గృహాలు అలాగున ఉండునుగాక, టెంపర్ గృహాలుగా ఉండునుగాక, బ్రతిమిలాడుకునే గృహాలుగా ఉండునుగాక, ఎమ్మడబడే గృహాలుగా ఉండునుగాక. 16:40 ఇక అయిపోయిందిలే. ఎంతమంది ఆపేయమంటారు వాక్యం? నాకు వినబుద్ధి కావట్లేదు అంటే ఎల్లెల్లియే స్తుతిమయమేనే. 16:40 వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. లూది ఇంటికి వెళ్ళారట, సడన్గా వెళ్ళారట. సడన్గా వస్తే కొంప బాగుండాలి మంది. అయ్యగారు మీరు వచ్చే ముందు మాకు ఫోన్ చేసి వచ్చేదరు, మేమేమో కూడా తెచ్చేదని అంటారు. అన్నీ ఉత్తి మాటలు, టీవీలు కట్టేయాలా, అన్నీ ఎక్కడోళ్ళు అక్కడ పంపించేయాలా. ఈ దరిద్రం అంతా పెట్టుకొని మీరు ఏదో ఒకటి తెస్తే మీ స్నాక్స్ కాదు, ఈలోపు ఇదంతా చక్క పెట్టేస్తారు. ఇల్లు మొత్తం ఫోన్లు వెళ్ళిపోతాయి పిల్లలకి. చేస్తున్నారంట, సడన్గా వెళ్ళిపోయారంట వాళ్ళు. ప్రార్థనలు ఉన్నాయంటే ఇంట్లో అచ్చరిపోయాడంటే పౌలయ్య. అప్పో ఏంద్ర బాబు పిచ్చెక్కిపోయిందంట పౌలయ్యకి. మరి అది అయ్యగారులు సడన్గా విజిట్ చేసేది, అందుకే కొంత కొంపల్ని సడన్గా వచ్చేస్తారు, ఢోమిని పడిపోతారు ఇళ్ళ మీద. అప్పుడు ఉంటుందమ్మా అల్లెల్లియ శుతిమైన ఎగిరే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు. అబ్బా కింద నుంచి పైదాకా మెంటలు వచ్చేద్ది ఒకటికి పై పాస్టర్లకి. ఇక్కడ ఎంత ఓవర్ యాక్షన్ చేసేసే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళామనుకో, నేను అసలు మొత్తం ఇంటికి వచ్చేద్దామనిపిస్తుంది సడన్గా. ప్రభు మరి ఎప్పుడు కృపను ఇచ్చేస్తాడు సడన్గా. అసలు ఫోను గట్రా చేయను, ఏమ్మా అనుకుంటే వెళ్ళిపోతే ఇంట్లోకి అసలు ఆగలేక. ఉండండి ఆరతపల్లిని తీసుకొస్తాను, అయ్యా కుదరదు, ఆరతపల్లిని దాకా నేను ఆగను. డోర్లు దబాలని ముందర చూసేయాలి, ఇంట్లోకి వచ్చేయాలి నేను. అదే
డే టైంలో నత్తాలండి, అర్ధరాత్రులు రాను. పాడు అసలు తిరగాలని తిరుగుతాను. అసలు ఎట్టుంటే మీ వ్యవహారాలు చూడతాను. దైవజుడు సడన్గా వస్తే చెత్త కొండ వాడు వీళ్ళు దేవుడికి స్తోత్ర. పరిశుద్ధంగా నీట్గా ప్రార్థనలతో మంచిగా ఉండాలి. అయ్యగారు రంగాల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లు చేసిన ఫోన్లన్నీ టపక్కన నొక్కేయడం, టీవీలు టపక్కన కట్టేసేయడం, ఎక్కడ టపటపట సదిరేసేయడం, అన్ని పక్కన నెట్టేసేయడం. ఎప్పుడు ఇల్లు అలా ఉండాలి అనండి ఒకసారి. అంతే. అయ్యగారు వచ్చినా రాకపోయినా అలాగే ఉండాలి. మరి అది గెటప్పులు మార్చేసి దరిద్రాలు ఉండకూడదు. ఎన్ని మాటలు చెప్పేసి అయిపోయింది వాక్యం. ఆదిమ అపోస్తుల గృహాలు ఎలాగున్నాయో మన గృహాలు అలా ఉండాలి. చెప్పేసుకుంటే ఒకటి, ప్రార్థనలో ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థనలు జరగాలి. 2, ఎవరో ఒకరి ఇంట్లో వాక్యం జరగాలి. 3, ఎవరి కోసం? సమాచారం తెలిసిందనుకోండి ఎవరికైనా బాగాలేదని మొత్తం కూడుకొని మొరపెట్టాలి. 4, అమ్మా దైవజనుల కొరకే ప్రార్థన చేయాలి. 4 చెప్పి సావండి సరిగ్గా. ఆహ్వానించుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలా. ఓరు నాయనో, అమ్మో ఈ దెయ్యాలు వెళ్ళకపోతే నేను ఆడబడి సచ్చేది. మొదటిది ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థనలు జరగాలి. 2వది ఎవరో ఒకరి ఇంట్లో బోధలు వినపడాలి. 3వది సమాచారం తెలియగానే ప్రార్థన చేయాలి. 4వది ఇదే సావట్లే మీకు 4 అనంగాలు ఎందుకు మరి నాకు అర్థం కాదు. ఏంటి చర్మక, నీ చర్మ ఒలిసేస్తాను చెగినక్క, చర్మకాండి అంటే ఏంటి అది? దైవజనుడు ఎన్ని రోజులున్నా అయ్యగారు ప్రార్థనలు ఇవ్వా, ఎవరు పిలవరా, ఏం అడగకూడదు, కంఫర్ట్గా ఉండ. అది 4వదా? 5వది అది వెకేషన్స్ కానీ పిలుచుకోవాలి అప్పుడప్పుడు. 6వది దైవజనుల గురించే ప్రార్థన ఉండాలి. 7వది ఆహ్వానించుకోవాలి, ఆతిథ్యం బతుకులాడుకోవాలి, ముందరది టెంపర్ పోగొట్టుకోవాలి. 7 ఎప్పుడు వచ్చినా సరే కింగ్లాగా ఉండాలి గృహాలు. అంతేనా? మరి అది మోకరించి అలా ఉండాలని ప్రార్థన చేసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.